Hi friends, hello, hi, welcome to Tollywood Talkies and this is dynamic, young and energetic, burning blood DMK here. So, మరి DMK తో పాటు ఇవాళ ఒక సెలబ్రిటీ మన స్టూడియోలో ఉన్నారు. ఆయన ఎవరు ఏంటి అనేది ఆయన గురించి చిన్న రెండు మాటలు చెప్తాను. అల్లరి సినిమాతోటి రచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగు సినీ రంగంలోకి అల్లరి చేయడానికి అల్లరి సినిమాతోటి వచ్చారండి ఆయన రచయితగా. ఆ తర్వాత అమ్మాయిల అబ్బాయిలు, మళ్ళీ రవితేజ నటించిన ఒకరాజు ఒకరాణి, తర్వాత సోగ్గాడు, ఇది మన హూ ఇస్ దట్ తరుణ్ హీరోగా నటించిన సోగ్గాడు, ఇంకా సీఎమ శాస్త్రి, అల్లరి నరేష్కి 100 Days సినిమా, అది సీఎమ శాస్త్రి సూపర్ డూపర్ హిట్ అండి, అది ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ. ఇంకా గోపి, ఇంకా ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. చివరిగా మొన్న దాకా రాసింది, మొన్న రిలీజ్ అయిన సినిమా అయ్యారికి కూడా ఆయనే డైలాగ్ రైటరు. తర్వాత ఇప్పుడు మేము వయసుకు వచ్చానే సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్కి రెడీగా ఉంది, తనీష్ హీరోగా నటించిన సినిమా. ప్రస్తుతం ఆయన ఇది ఒక విచిత్రమైన కాంబినేషన్. అంటే మీరు ఒక రచయిత అనుకోండి, మీరు రచయిత నుంచి డైరెక్టర్గా ఎదుగుతున్నారు. అలాంటి మీకు నచ్చిన రచయిత ఎవరా అంటే మీరు నివాస్ గారిని తీసుకున్నారంటే ఆయన మరి ఎంత మంచి రచయిత అయితే ఇంకో రచయిత డైరెక్టర్ అవుతూ ఆయన్ని తన సినిమాకి రైటర్గా పెట్టుకుంటాడు. సో అటువంటి నివాస్ గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి వారితో మీరు మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038796611, యూకే నుంచి అయితే 1223770480, అదే ఇండియా నుంచి అయితే 0406624513కి ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.comకి మెయిల్ చేయొచ్చు. ఓకే, అదే అండి విషయం. సార్ నివాస్ గారు, వెల్కమ్ టు అవర్ టోరీ లైవ్ షో సార్, తెలుగు వన్ రేడియో అండ్ ఇంటర్నెట్. తెలుగు వారి కోసం తెలుగువారు స్థాపించి తెలుగువారిచే నడపబడుతున్న సినిమా టోరీ లైవ్. మనకు కాలర్ అప్పుడే లైన్లో ఉన్నారండి. తెలుగువారి ఆత్మీయ వారిది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరినీ కలుపుదామని నన్ను చెప్పండి, అప్పుడే వచ్చేస్తున్నారు. హలో, టోరీ హీరోయిన్ మాట్లాడుతున్నా అండి. May I know who is on the line, please? Sridevi from London అండి. Wow. Yeah. హలో హాయ్ చెప్పండి శ్రీదేవి గారు. నిజంగానే టోరీ శ్రీ, మీరు ఫస్ట్ మీ కాల్తో మాకు శుభోదయం. మాకు ఏంటి, ఎలా ఉన్నారు? మాట్లాడుతానండి నివాస్ గారితో మాట్లాడండి. నమస్తే శ్రీదేవి గారు, లండన్ నుంచి. హలో అండి. హాయ్, చెప్పండి. మీ మూవీస్ చూసానండి, కితకితలు, సీమ శాస్త్రి అది చూసానండి, అనసూయ కూడా చూసానండి, అమరావతి కూడా. కితకితల్లో బాగుంటాయండి. థ్యాంక్స్ అండి, మాటలు బాగున్నాయండి. ఓకే మేడం. ఇంకేంటి మేడం? లిటిల్ డార్లింగ్ ఎవరండి? లక్కీ అరుస్తుందండి. అరవాలి లక్కీ, నీ ఇష్టం, ఎంత అరుస్తా అరవమ్మా, తగ్గద్దు. ఎక్స్క్యూజ్ మీ, లక్కీ మీ పాప అండి? అండి 1.5 years అండి. మా అబ్బాయి పేరు కూడా లక్కీ అండి. పాప పేరు కిరణ్ మయ్యి, లక్కీ అని కొంచెం అట్లా ముద్దుగా కొంచెం అదేదో అంత బాగా జరిగింది ఇది పుట్టినప్పుడు. ఎందుకంటే లక్కీ అని పేరు పెట్టేసినాం, అది ముద్దు పేరు. మా అబ్బాయి పుట్టిన ఇయర్ 2002 జూన్ అండి. నా అల్లరి సినిమా రిలీజ్ అయింది మేలో 2002 మే అండి. అందుకని చెప్పి అబ్బాయి పుట్టిన సార్ లక్కీ అని పేరు పెట్టుకోవాలనుకున్నాము. మేము లక్కీ అని పేరు పెట్టామండి. మేము కూడా అండి, ఇది 3rd month లో ఉన్నప్పుడే, కడుపులో 3rd month లో ఉన్నప్పుడే వాళ్ళ నాన్న లక్కీ అని పేరు పెట్టేసినారు. వీసా ప్రాసెసింగ్ అదంతా కొంచెం కష్టమయ్యింది మాకు. సో ఇది కడుపులో పడినాక కొంచెం అంతా అన్ని క్లియర్ అయినాయండి. గుడ్. శ్రీదేవి గారు, చెప్పండి. ఒకసారి లక్కీతో మాట్లాడినవరా, నాకేమైనా లక్కు తగులుతుందేమో. హాయ్ చెప్పు. హాయ్ లక్కీ, హౌ ఆర్ యు డార్లింగ్? గ్రేట్. యు రాక్స్ రా బాబు, బంగారం. థ్యాంక్స్ అండి, బోల్డ్ లక్కీ వచ్చింది నాకు. ఇప్పుడే నాకు సిమ్టమ్స్ కనపడుతున్నాయి. ఓకే బాయ్, నీకు బాయ్ లక్కీ. Okay, thank you అండి, thank you so much for talking. Okay, thank you madam, thank you. Yeah, thank you అండి, nice talking to you and have a nice day. Thanks for calling. ఒక నిమిషం అండి, ఈ రోజు మధుమతి గారిది హ్యాపీ యానివర్సరీ అండి. Wow, మధుమతి వ్యాసరాజు గారిది హ్యాపీ యానివర్సరీ డే అండి. We wish you very happy యానివర్సరీ డే. మధుమతి గారు చెప్పండి, మీరు కూడా చెప్పండి. నేను చెప్పేసిన అండి. మీరు చెప్పేశారా? నేను స్పెషల్గా మధుమతి వ్యాసరాజు గారు మీకు వెరీ వార్మ్ అండ్ హ్యాపీ యానివర్సరీ డే అండి. అండ్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దిస్ డే. బీ హ్యాపీ అండ్ ఎంజాయ్ యువర్ డే. రాక్ ఇట్, ఐ నో యూ కెన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి, బాయ్ అండి. నైస్ టాకింగ్ టు యూ అండి. యా, అది శ్రీదేవి గారు లండన్ నుంచి అండి, యూకే నుంచి. నైస్ కాలర్ అండి.
అంటే ఫస్ట్ ఫోన్ చేస్తారు కాబట్టి హీరోయిన్ ఆఫ్ టోరీ అని నేను హీరోయిన్ ఆఫ్ టోరీ అన్నారు సరదాగా. చాలా ఇలా ఉంటుందండి. ఎట్లా ఉంటుందంటే ఒక జాబ్ చేసినట్టు లేదా ఒక షో చేసినట్టు ఉండదండి. జస్ట్ లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అంతా సరదా కలిసి ఎలా ఉంటుందో అలా ఉంటుంది తప్పితే ఎక్కడ ఒక ఇది ఉండదు. మీరు ఫస్ట్ టైం అల్లరి సినిమాకి రాయడానికి వచ్చినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటండి? అది ఎలా వచ్చింది అవకాశం మీకు? అల్లరి రవిబాబు గారు కూడా ఫస్ట్ సినిమా ఆయనకి యాజ్ అ డైరెక్టర్, సురేష్ బాబు ప్రొడ్యూసర్, సురేష్ బాబు రవి ఇద్దరు కలిసి. అది మరి దానికి ఎలా మీకు అవకాశం వచ్చింది ఏంటి చెప్తారా? అంటే రవి నేను అంత అల్లరికి ముందే ఒక 4 years నుంచి ఫ్రెండ్స్ అండి, 4-5 years నుంచి. తను అమెరికా నుంచి రాగానే ఇక్కడ యాడ్స్ చేసాడు. తను యాడ్స్ చేస్తుంటే చలపతి బాబాయ్ని అడిగాడు అనమాట. అప్పుడు నేను ఈవీ గారి దగ్గర రైటర్గా, అసిస్టెంట్ రైటర్గా ఉంటుండేవాడు. అయితే అప్పుడు నేను ఇలా ఒక యాడ్ ఏజెన్సీ పెడుతున్నాను, ఒక రైటర్ కావాలి నాకు, కొద్దిగా బాగా రాసి బెటర్గా రాసి కొద్దిగా కొత్తగా ఆలోచించేవాడు ఎవడన్నా కావాలని చెప్పేసి అడిగితే చలపతి బాబాయ్ నివాస్ అని చెప్పి ఉన్నాడరా అని చెప్పి నా నెంబర్ ఇవ్వడం జరిగిందండి. అయితే రవి ఫోన్ చేసి, అంతకుముందు అసలు జోక్ ఏంటంటే ఈవీ గారి ఫస్ట్ ఫిలిం నాది, వాళ్ళ రవిది ఒకటే సినిమా. రవి ఆర్టిస్ట్ గాను, నేను రైటర్ అసిస్టెంట్. మామిడాకులు అందులో తను యాక్ట్ చేశాడు. నేను ఆ సినిమాకి ఫస్ట్ ఈవీ గారి, ఇద్దరు ఈవీ గారి ఫస్ట్ సినిమాది. కానీ సెట్లో కలిసి అవడం కానీ అసలు మాటలు ఉండేవి కావు అసలు. సరే ఎవరు చలపతి గారు అబ్బాయి అని ఉండేది. అసలు నేనైతే రవికి ఎవరు తెలిసి ఉండకపోవచ్చు బహుశా. ఆ తర్వాత రవి వచ్చి ఇలా యాడ్స్ చేస్తున్నాను బస్ మనం కలిసి చేయాలని చెప్పేసి అంటే అప్పుడు యాడ్స్ చేయడం జరిగిందండి. అలాగే ఒక 4 years యాడ్స్ చేస్తున్నాం అన్నమాట. ఒక్క నిమిషం సార్, కాలర్ ఎవరో వచ్చారు, వారితో మాట్లాడదాం. మన కాలర్ రాయల్ టోరీ లిజనర్ ఎవరో ఫోన్ చేశారు. హలో. హలో అండి, బాగున్నారా? హాయ్ సిస్టర్ మంగ గారు, ఎలా ఉన్నారు? ఎలా ఉంది పిట్స్బర్గ్? బాగుంది, మీరు ఎట్లా ఉన్నారు? యా ఫ్యాంటాస్టిక్ యాజ్ యూజువల్. డిఎంకే నివాస్ గారు ఉన్నారు, ప్రముఖ సినీ రచయిత. ఆయన ఇప్పటికి దగ్గర 50 సినిమాల దాకా రాశారు. వారితో మాట్లాడండి. హలో అండి. హలో అండి, బాగున్నారా? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారండి? బాగున్నాను. అదే మీ మూవీ చూసాను నేను ఇప్పుడే. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఏం నచ్చింది మేడం మీకు? కితకితలు, శివశాస్త్రి, అల్లరి, అమ్మాయిల అబ్బాయి. అల్లరి కూడా మీరే రాశారా? యా ఫస్ట్ పిక్చర్ అండి అయింది. అల్లరి నా ఫస్ట్ మూవీ అండి. బాగుంది, ఆ మూవీ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ అండి. మా వారికి కామెడీ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఇవన్నీ ఇప్పుడు చూస్తాం మేము. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను పర్టికులర్ గా కామెడీకి బాగా పెద్ద పెట్టేస్తారండి నేను సినిమాల్లో. పందిరి కూడా పందిరి కూడా వేస్తారా? ఓకే మేడం, థ్యాంక్స్ అండి స్టోరీ గురించి మాట్లాడుతున్నందుకు మా అందరితో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. ఓకే సిస్టర్, ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. మాకు దేవుడిచ్చిన చెల్లెలండి, చాలా నైస్ గర్ల్ అనమాట. వాటితో మాట్లాడుతుంటే ఇది ఒక ఆత్మీయ బంధం అండి. టోరీ ద్వారా మా కాలర్స్ అందరూ కూడా డిగ్నిఫైడ్, ఎంత డీసెంట్గా మాట్లాడతారు, ఎంత అభిమానం చూపిస్తారు. ఏమి ఇచ్చాడో రుణం తీర్చుకోవడం తెలియదండి. నిజంగా చెప్తున్నాను, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ కలపడానికి ఇది ఒక వారధిలా పెట్టుకున్నాం, ఆత్మీయ వారధిలాగా. మరి వాళ్ళందరూ కూడా ఈ విధంగా మాకు ఫోన్లు చేసి మనతోటి ఇలా ఇంటరాక్ట్ అవుతున్నారని చెప్పేసి మర్చిపోయాను. మా టోరీ లిజనర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. మరో కాలర్ లైన్లోకి వచ్చారు, ఈ కాలర్ ద్వారా చెప్దాం. హలో, హాయ్ అండి. Hello. Hi sir, this is DMK. May I know who is on the line, sir? Welcome to Tollywood Talkies. Reddy sir. Reddy garu, Iswar Reddy garu. No sir, Reddy from Karimnagar sir. Oh, Karimnagar. Sorry. Yen sir, ela unnaru? Sir, meer ela unnaru? Happy andi, royal, fantastic, rocking. Okay sir. Nivas garu unnaru మన స్టూడియోలో, ప్రముఖ సినీ రచయిత. Hello sir. హలో రెడ్డి గారు. Hi sir. ఏం చేస్తుంటారండి మీరు? సెల్ రిపేర్ సార్. ఏమండి? సెల్ రిపేర్. ఓకే ఓకే. నా బాగున్నాండి, ఐఎమ్ హ్యాపీ అండి. సినిమాలు బాగా చూస్తుంటారా? ఎస్ సార్, అల్లరి సినిమా ఎక్సలెంట్ సార్ అది. థ్యాంక్ యూ అండి. శివశాస్త్రి అండి, కితకితలండి చెప్పక్కలేదు సార్ అది. ఓకే, అయ్యారో చూసారండి, వచ్చిందా మీ ఊరు రీసెంట్గా? ఏ సార్ అయ్యారు చూడలేదు సార్ ఇంకో. ఓకే, అది కూడా చూడండి, చాలా బాగుంటుంది అసలు సినిమా. కామెడీ మూవీస్ ఎక్కువ లైక్ చేస్తారు సార్. సీమాశాస్త్రి తర్వాత అల్లరి అయితే ఎక్సలెంట్ సార్ మూవీస్ అది. కితకితలు చెప్పక్కర్లేదు సార్. మీకు చూడండి, నెక్స్ట్ మంత్ మేము వయసుకు వస్తుంది సినిమా, తనీష్ హీరో. ఓకే సార్, అది కూడా మీకు చాలా బాగా నచ్చుద్ది. అంటే కామెడీ, లవ్ స్టోరీ అన్నీ ఉంటాయి అందులో. ఓకే సార్, అది కూడా చూడండి. ఆల్ ది బెస్ట్ అండి.
ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. రెడ్డి గారు మరో కాలర్ లైన్లో ఉన్నారు. మీ అనుమతితోటి వారితో మాట్లాడదామండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. హలో హాయ్ అండి. ఫ్యాంటాస్టిక్. పడన్ స్టోరీ లైవ్ షో అండి ఇది. దిస్ ఇస్ స్టోరీ లైవ్ షో, టాలీవుడ్ టాకీస్. దిస్ ఇస్ డిఎంకే అండి టాకింగ్ టు యూ. ఓకే, నివాస్ గారు ఉన్నారా? ఉన్నారండి. మేడం చెప్పండి మేడం, మీ పేరండి? నా పేరు గెస్ చేయాలి. అవునా, అంటే నాకు జస్ట్ ఇందాకే మాట్లాడారు. శ్వేత పప్పు. ఎగ్జాక్ట్లీ, ఐ థింక్ డిఎంకే గారు చెప్పారు. నేనేం చెప్పలేదు. నాకు తెలియదు శ్వేత, నిజంగా తెలియదు. ఇప్పుడు నువ్వు ఆయన అన్న తర్వాత అయ్యుండొచ్చు అనుకున్నా. బాగున్నానండి. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? ఓకే ఓకే. ఎక్కడండి? ఇంట్లోనా? ఏంటి విషయాలు? ఏం సినిమాలు ఏం చూసారు రీసెంట్ గా? అంటే నథింగ్, నో మూవీ. అవునా, మీరు చూడకపోతే ఎలా అండి సినిమాలు? మేము డబ్బులు ఫీడింగ్ ఎట్లా? శ్వేత చూడపోతే ఎలా ఫీల్? సినిమాల గురించి మేమేం రాయాలి? వీళ్ళు ఆయన ఎలా డైలాగ్స్ రాయాలి? సినిమా ఎలా ఉందో మేమేం రాయాలి? ఏంటిది అన్యాయం? లాస్ట్ టైం కూడా మీరు అసలు నాకేం చెప్పారు? అయ్యారు సినిమాకి వెళ్తున్నాను, క్రికెట్ మ్యాచ్ లో ఉన్నాను అని చెప్పారు. అబద్ధం చెప్పారు నాకు. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ అండి. శ్వేత, ఎప్పుడు మరి నాగేష్ అండ్ ప్రీతి నిగమ్ గారిని ఎప్పుడు మా స్టూడియో పంపిస్తారు? నేను అడగాల? నా దగ్గర నంబర్ లేవు శ్వేత. దెన్ ఓకే, దెన్ ఇట్స్ ఓకే. ఓకే, లెట్ us put it on Tuesday. మీరు మాట్లాడండి, నేను మాట్లాడతాను. అంటే దే ఆర్ బిజీ ఆర్టిస్టులు కదా, అది టీవీ స్టార్స్. బాబాయ్ is always free. Sometimes he may be busy. Actually, this function ఉంది, so బిజీగా ఉన్నారు. యా It's over కదా. He may be free actually. Okay. Yeah, today I'm really happy, excited. శ్వేత, నువ్వు ఇలా క్విజులు పజిల్స్ పెట్టి ఇబ్బంది పెడుతున్నావు నువ్వు సెలబ్రిటీస్ ని. ఇబ్బంది పెట్టాను తెలుసు, ఇబ్బంది పెడతాను. I like it. Okay, Sweta. Bye. Take care. Yeah, take care. Yeah. Okay. Bye. Have a nice day, Sweta. Yeah, sure. Bye. Take care. Okay. Bye. Nice talking to you and thanks for calling. Yeah. అదండి, అంటే అలా అల్లరి రవిబాబు గారి దగ్గర మీరు యాడ్స్ కి రైటర్ గా జాయిన్ అయ్యారు. అట్లా ఎన్ని యాడ్స్? 4 years చేసామండి యాడ్స్. 4 years యాడ్స్ కంటిన్యూస్ చేసినప్పుడు ఈ అల్లరి లైన్ అనుకోవడం జరిగింది. అనుకున్న తర్వాత రవికి ఒకసారి చెప్తే బాగుంది, ఇదేదో కొత్తగా ఉందనిపించింది, తమాషగా కొత్తగా ఉంది. ఇంకా అక్కడి నుంచి ఆర్డర్ వేసి దాన్ని ఇంకా వర్కౌట్ చేయడం స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేస్తే ఇంకా ఎవరు ఇప్పుడు రవి ఏంటంటే రవి డైరెక్షన్ చేయాలని చెప్పేసి అక్కడి నుంచి చాలా మంది దగ్గరికి వెళ్ళి రవి చెప్పడం జరిగింది, ఇలాగ డైరెక్షన్ అంటే అందరు కథ బాగుంది, కథ ఇచ్చా అంటున్నారు, చెప్తే డైరెక్షన్ అంటే అప్పుడు ఇంకా రవి ఏంటంటే లేదు మనమే మొదలెట్టేద్దాం అని చెప్పేసి అసలే 6 అడుగుల మనిషి అని చెప్పి వెళ్ళి సురేష్ బాబు. హలో, హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. దిస్ ఇస్ డిఎంకే. నాతో పాటు స్టూడియోలో ప్రముఖ సినీ రచయిత నివాస్ గారు కూడా ఉన్నారు. హాయ్ డిఎంకే గారు, బాగున్నారండి? నేను సుమానండి, చికాగో నుంచి. సుమ గారు, చికాగో ఎలా ఉంది? బాగుందండి. నా ఓకే. ఫ్యాంటాస్టిక్ అండి, డిఎంకే రాకింగ్. నివాస్ గారు బాగున్నారండి? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారండి? బాగున్నాయండి. మీ మూవీస్ చాలా బాగుంటాయండి, అసలు ఎంత కామెడీగా అంటే చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ అండి. మా ఫ్యామిలీ అంతా కామెడీ మూవీస్ చూస్తానండి, ఈవెన్ పిల్లలు కూడా అన్నమాట. సో అది సీమ శాస్త్రి అండ్ అల్లరి అయితే అసలు సూపర్ అండి. చాలా బాగుంటాయండి మీ మూవీస్ మాత్రం. థ్యాంక్ యూ మేడం. చలపతిరావు బాబాయ్ వచ్చి ఆవిడ అల్లరి సుభాష్ గారికి ఇస్తాడు, ఇది 2 సోపు తెస్తాడు. ఏంటిది అంటే నీకు చాలే అంటాడు.
చాలా బాగుంటుందండి అది అల్లరి కామెడీ అసలు చాలా. మొన్ననే ఇది సీమశాస్త్రి కూడా మొన్నే చూసా, అంటే డివిడీస్ ఉన్నాయి సో అవి ఫ్రీక్వెంట్ చూస్తా ఉంటాం కామెడీ మూవీస్ ఎవ్రీ వీకెండ్. ఓకే ఓకే మేడం. చాలా బాగుంటాయండి, మేము అసలు ప్రిఫర్ చేసేది కామెడీ మూవీస్. ఇంకా ఫ్యూచర్ ఏంటండి అవి ప్రాజెక్ట్స్? నెక్స్ట్ మంత్ మేము వయసుకు వచ్చాం, తనీష్ హీరోగా ఒక లవ్ స్టోరీ మేడం, అది అబౌట్ రిలీజ్ నెక్స్ట్ మంత్ రిలీజ్ అండి. వస్తుందండి. ఇంకోటి వరుణ్ సందేశ్ ది రైటర్ నంద్యాల రవి డైరెక్ట్ చేస్తున్నానండి, దానికి ఒకటి డైలాగ్ రాస్తున్నానండి. నంద్యాల రవి అని ఫేమస్ రైటర్ అండి, ఆయన డైరెక్టర్ అయ్యాడు ఈ ఒక సినిమాకి, దానికి నివాస్ గారిని రైటర్ గా పెట్టుకున్నాడు. దట్ ఈస్ స్పెషాలిటీ. ఇప్పుడు తన సినిమా SMS ఆడుతుందండి, అతను డైరెక్ట్ చేసిన SMS. చాలా బాగుంటాయండి డైలాగ్స్ అవన్నీ, అసలు అల్లరి నరేష్ గారు చేస్తూ ఉంటే అబ్బా అవి అసలు ఎంత కామెడీ అంటే చాలా బాగుంది. శివశాస్త్రి అంటాడు. అదొకటి ఇప్పుడు రవిబాబు డైరెక్షన్ లో సురేష్ ప్రొడక్షన్, రవిబాబు ఓన్ ప్రొడక్షన్ అవును అని చెప్పేసి ఒక సినిమా ఒకటి అవుతుందండి. ఓకే ఓకే. కమింగ్ నెక్స్ట్ మంత్ అండి లేకపోతే? లేదు, షూటింగ్ స్టార్ట్ అయిందండి ఈ మంత్. ఈ మంత్ షూటింగ్ స్టార్ట్ అయింది, మొన్న స్టార్ట్ చేసాం ఒక 4 days బ్యాక్. అదొక షూటింగ్ అవుతుందండి. చాలా బాగుందండి, ఇలానే కామెడీ మూవీస్ తీస్తూ ఉండండి, మేము కూడా అలానే చూస్తూ ఉంటాం. చాలా బాగుంటాయండి. నైస్ టాకింగ్ టు యు అండి. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఎంగే గారు. సెలబ్రిటీస్ తీసుకొస్తూ ఉండండి, చాలా బాగుందండి. ఎప్పుడండి నాలుగు వచ్చేది? మోస్ట్ ప్రాబబ్లీ నాకు 10 days టైం ఇన్ మామ, విత్ ఇన్ 10 days he will be here. మొన్న రాజీవ్ కనకాల గారితో మాట్లాడటం అసలుకి ఎన్నిసార్లు ట్రై చేశారండి, ఫుల్ చేశాను కానీ అసలు మిస్ అయిపోయినా. మీరు రాజీవ్ కనకాలతో అంటున్నారు, రాజీవ్ నిన్న పాపం సమీర్ తోటి మాట్లాడడానికి వాళ్ళ మిస్సెస్ కనీసం గంట సేపు ట్రై చేసి లండన్ నుంచి చివరికి వాళ్ళ ఆయన ఫోన్ చేసి నాకు ఫోన్ ఇవ్వట్లేదు, నేనేం చేయను, దొరకలేదు అని చెప్పి గోల చేసింది ఆవిడ. అంటే నేను విన్నాను, సుమా గారు కూడా కాల్ చేస్తున్నారు కదా రాజీవ్ గారు. మా పాప వాళ్ళు వచ్చేసి ఇది సుమా గారు కూడా వస్తున్నారు అనేసి చెప్పున్నాను అనమాట, నేను అలా విన్నాను అనమాట. వస్తారండి సుమ గారు అంటే లేదు, షీఈస్ వెరీ వెరీ బిజీ అండి, స్టార్ యాంకర్ అండి ఆవిడ. లేదు మీరు టీవీ ఆన్ చేస్తే సుమ గారు కనపడకూడదు అనుకుని చూద్దాం అనుకుంటే వల్ల కాదు. వీళ్ళు వచ్చేసి భలే ఛాన్స్లే, అసలు ఫుల్ చూస్తారు పిల్లలు, నైట్ వస్తుంది కదండి అది. ఒక్కటేంటండి స్టార్ మహిళ భలే ఛాన్స్లే. అదే సుమా గారికి హాయ్ చెప్పమ్మా అని స్కూల్ కి వెళ్ళారు పాపం, అప్పటికి చాలా 10 times చెప్పేసి వెళ్ళారనమాట. నేను రాలేదురా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యారు. లేదు వస్తారండి, ఆవిడ నెక్స్ట్ మంత్ వస్తున్నారు, ఆవిడ వస్తారు, ఝాన్సీ వస్తారు, ఉదయ్ భాను వీళ్ళందరినీ లాక్కొస్తాను. డోంట్ వరీ, ఐఎమ్ దేర్. నైస్ అండి. అయితే నిన్న మీరు ఫోన్ కలవక చికాగోలో చికాకు పడ్డారు అనమాట అండి. బాగుందండి, అలానే అండి. మీ వింటర్ వస్తే అట్లానే చికాకుగానే ఉంటదండి చికాగోలో, కానీ సమ్మర్ ఇట్స్ కూల్ అండి, బాగుంటుంది చికాగో. అది వింటర్ ఒక్కటే హార్బుల్ కానీ బట్ ఇట్స్ నైస్. నైస్ టాకింగ్ టు యు అండి. సేమ్ ఫీలింగ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ నైస్ డే సుమ గారు. బాయ్ అండి. ఓకే కాదండి, అంటే అల్లరి సినిమా మనమే తీద్దామని ఇక తెగించాడు ఆయన. ఇంకా వెళ్ళి సురేష్ బాబు గారికి చెప్పడం జరిగింది కదా, ఆయన బాగుంది చెయ్యండి అసలు కొత్తగా ఉంది అని చెప్పి ఇంకా స్టార్ట్ చేసి సినిమాని అంతా అయిపోయింది. ఇంకా స్క్రిప్ట్ అయిపోయిందండి, హీరో లేడు. అమ్మా సచింద్ గారు అంటే స్క్రిప్ట్ వర్క్ ఈస్ ఫినిష్డ్ బట్ హీరో లేడు. సుభాష్ని క్యారెక్టర్ లేదు, సుభాష్ని క్యారెక్టర్ దొరకట్లేదు. బ్లాక్ లేడీ కావాలి అలాగే అని చెప్పేసి అని ఆ బాధ్యతను తలపతి బాబాయ్ గారు చెప్పాడు. బాబాయ్ సమస్య లేదు, ఆయనేమో అసలు ఎవరు వాళ్ళని పెట్టచ్చు కదా వీళ్ళని పెట్టచ్చు కదా, ఏ ఒక్క క్యారెక్టర్ దొరకపోయినా సినిమా తీయనని చెప్పేసి అంటాడు రవి. అసలు కాంప్రమైజ్ కాడు అనేసరికి ఇంకా ఆయన అసలు నానా తంటాలు పడి ఆవిడ అంతకుముందు 4-5 సినిమాలు చేసిందంట. చేశారండి, స్టేజ్ ఆర్టిస్ట్, వండర్ఫుల్ సింగర్ ఆవిడ. ఆయనకి ఎక్కడో పలానా సినిమాలు ఎప్పుడు చేసింది నాతో అని చెప్పేసి తీసుకొస్తే ఎస్ ఈవిడే కదా మనం కథలో అనుకుంది అని చెప్పాను. అదే సేమ్. ఆ తర్వాత మేము మద్రాసు వెళ్ళినప్పుడు ఈవి గారు ఇల్లు రవి ఆఫీస్ అక్కడ. నేను ఒక రోజు నైట్ రవి ఏదో పని ఉందని బయటకు వెళ్ళిపోయాడు, నేను కూర్చుని నైట్ ఏదో స్క్రిప్ట్ మళ్ళీ రీరైట్ చేసుకుంటూ కూర్చున్నాను. కూర్చుని లైట్ ఆఫ్ చేద్దామని చెప్పి వస్తే టీవీ మీద ఈవి గారి ఫ్యామిలీ ఫోటో ఉంది.
ఆ ఫ్యామిలీ ఫోటో చూస్తూ ఉండేసరికి రాజేష్, నరేష్, ఈ గారు, మేడం గారు అంతా ఉన్నారు. అప్పుడే రవి ఎంటర్ ఏంటని చెప్పేసి అనేసరికి ఏం లేదు అని చెప్పేసి అనేసరికి రవి కూడా చూసాడు. ఎత్తున ఒకటేసారి ఒకరిని చూసుకుని నరేష్ అయితే ఎలా ఉంటాడు అని చెప్పి అనుకున్నాం. ఈ గారు ఫోన్ చేసి అడిగితే ఈ గారు అసలు నరేష్ ఏంటి, హీరో ఏంటి, ఆర్టిస్ట్ ఏంటి అన్నట్టుగా ఈ గారికి అసలు ఇష్టం లేదండి. బాబోయ్ అంత పోవట్లేడాను, ఎక్కడున్నారు అన్నయ్య నేను అన్నాను అనమాట. ఆయన అన్నాడు హాయ్ సినిమా చేసేటప్పుడు రామాయణలో దిగుతుంటే పైనుంచి దిగుతున్నాడు డ్రెస్ తోటి, అది చూడ హీరో అంటే అలా ఉండాలి, పర్సనాలిటీ చూడన్నాడు, గ్లామర్ చూడన్నాడు. ఈ పక్కన అలా నరేష్ పాప పక్కన నుంచి వస్తున్నాడు. అంటే సార్ మీరు అక్కడ చూస్తున్నారు కానీ ఇక్కడ నరేషన్ చూడలేదు డైరెక్టర్ గారు, చూడండి ఒకసారి అంటే నరేష్ కొంగలాగా ఆడిని పర్సనాలిటీ కొంగలా వస్తున్నాడు. ఆడు హీరో అంటే ఆర్యన్ అన్నాడు. ఆయనకి ఆర్యన్ మీద నరేష్ ని డైరెక్టర్ చేద్దాం ఆయన ఉద్దేశం అదే, ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టుకొని నరేషన్ డైరెక్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాడు. నరేష్ ఉద్దేశం కూడా అదేనండి. ఒకప్పుడు ఈ అల్లరి సినిమా మొత్తం రివర్స్ చేస్తాడు నరేష్, డైరెక్షన్ కూడా చేస్తాడు. కానీ నేను ఈ టోరీ నుంచి అడుగుతున్నాను, నరేష్ నువ్వు మాత్రం డైరెక్షన్ చేస్తాను, నేనే డైలాగ్ అది గుర్తుపెట్టుకో నువ్వు. కమిట్మెంట్ నరేష్, నేను ఇక్కడ ఫిక్స్ చేస్తున్నారు నివాస్ గారు. ఓకే అలాగే ఇంకా అయితే ఈ గారు అన్నది వాడు అసలు యాక్ట్ చేయలేడు, అది తనకి ఎక్స్పీరియన్స్ కూడా లేదు కదండి ఫస్ట్ పిక్చర్ అని చెప్పేసి అంటే రవి వచ్చి లేదు నేను చేయిస్తానండి అది ఇది అని చెప్పేసి మీ ఇష్టం మీరు అయితే ఓకే అనుకుంటే తీసుకెళ్ళండి అనగానే ఇంకా నరేష్ రావడం అసలు ఇంకా ఒక్కొక్కటి 1 by 1 ఒక్కో పని మొదలయ్యి ఇంకా సినిమాని చాలా ఇదిగా కూల్గా అసలు ఏదో అసలు ఎలా మొదలైందో ఎలా అయిపోయిందో కూడా మాకే తెలియదండి అసలు. అలాగే సినిమా చేస్తాం. ఇంకా దాని స్క్రిప్ట్ మాత్రం డైలాగ్స్ భలే ఉంటాయండి పాపం. ఆ వాచ్మెన్ మన ఎవరు మన లక్ష్మీపతి చనిపోయాడు పాపం అన్నయ్య, మంచి ఆత్మీయుడు నాకు. అయితే దాంట్లో తనికెళ్ళ భరణి గారిది లక్ష్మీపతి కాంబినేషన్ ఉంటుందండి. అసలు ఆ బ్రష్ ఏదేదో చిన్న చిన్న పాలు అసలు గోవాలి జీతం పెంచమని అడగడం రామా సందరండి. అయితే ఇప్పుడు ఒక మంచి పాట వేద్దాం సార్. మీరు రాసిన సినిమాలోంచి ఒక మంచి పాట. ఈ పాట అయిపోయిన తర్వాత విల్ బి బ్యాక్ అగైన్ ఆఫ్టర్ దిస్ లవ్లీ సాంగ్. సరిహద్దే తెంచుకుందాం నర పులికి పడెట్టు అలా నవ్వకే అందమా ఒక క్షణం తెగించమన్నాను కదా అంత సందేహమా లేత పెదవి తడి తగిలి నేను కరిగిపోవాలి చూపు సెగ తగిలి కందిపోవాలి ఏమన్నదో నీ ఊపిరి ఎందుకట అరచేతుల్లో ఈ చెమట అడగాల చెప్పు
అందమా ఒక క్షణం తెగించమన్నాను కదా ఇంత సందేహమా హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్ అండ్ దిస్ ఇస్ డిఎంకే. మరి డిఎంకే తోటి మరి మన స్టూడియోలో నివాస్ గారు ఉన్నారు, ప్రముఖ సినీ రచయిత. మరి మా ఇద్దరితో మీరు మాట్లాడాలనుకుంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038799661, యూకే నుంచి అయితే 1223770480, అదే ఇండియా నుంచి అయితే 0406624513కి ఫోన్ చేయొచ్చు, లేదా storylive@gmail.comకి మెయిల్ చేయొచ్చు. నివాస్ గారు, అల్లరి సినిమా అలా మొదలైంది, సక్సెస్ అయింది. ఆయన అల్లరి నరేష్ అయ్యాడు, అల్లరి రవి అయ్యారు, అల్లరి నివాస్ అయ్యారు, అల్లరి సుభాష్ నాయుడు, ఎంతమంది అల్లరండి నాకు తెలియదు. సినిమా మొత్తం అల్లరి చేసింది. సినిమా తర్వాత నెక్స్ట్ అమ్మాయిల అబ్బాయిలు, మళ్ళీ మీ ఇద్దరు కాంబినేషన్, అల్లరి రవి గారిది మీది, జమినీ కిరణ్ గారు ప్రొడ్యూస్ చేశారు. అది పర్లేదు, బాగానే సక్సెస్ అయింది. అక్కడి నుంచి మీరు మెయిన్ స్ట్రీమ్ లో పడ్డారు. అవునండి. ఆ తర్వాత రవితేజ సినిమా ఒకరోజు ఒకరాని ఉషా కిరణ్ మూవీస్ చేయడం. ఒక్క నిమిషం సార్, మనకు కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో డైనమిక్ టీమ్ కే గారు, దిస్ ఇస్ జ్యోతి. హలో నివాస్ గారు. హాయ్ అండి. జ్యోతి ఫ్రమ్ నేను జ్యోతి అండి ఫ్రమ్ మిజోరీ. జ్యోతి గారు, హౌ ఆర్ యూ? ఫైన్. మీరు యాజ్ యూజువల్ రాకింగ్ ఏనండి? ఓ మై గాడ్, మీ ఎనర్జీ, మీ ఎంతూజియాస్టిక్ గా ఉంటుందండి షో మొత్తం. భలే ఎనర్జెటిక్ గా చేస్తారు. అవునా? ఇంకో విషయం చెప్పిన జ్యోతి గారు, నిజాయితీగా చెప్తున్నాను, ఒక నిజం చెప్తున్నా. పొద్దునుంచి ఏకాదశి ఉపవాసం ఉన్నా. అయ్యో, ఎందుకు? అయ్యో, ఏకాదశికి ఉపవాసం ఉంటానండి. ఓహో, ఏకాదశి. ఓకే ఓకే, అవునా? అసలు అంటే ఏమాత్రం లోటు లేదండి, చాలా చాలా బాగుంటుంది మీ షో మాత్రం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. కితకితలో సీమశాస్త్రి, అల్లరి, అబ్బాయిలు ఒకరాజు ఒకరాని, అయ్యారే, గోపి, ఈ వీటన్నిటికీ రాసిన నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. బ్యూటిఫుల్ మూవీ అసలు. ఎవ్రీ సీన్ అసలు నిజంగా చాలా మంచి కామెడీ అసలు. మీ దగ్గర మిజోరాం నుంచి అండి? ఐఎమ్ ఫ్రమ్ మిజోరీ అండి. మిజోరీ అంటే అక్కడ తెలుగు సినిమాలు కూడా వస్తాయండి? యాక్చువల్లీ ఇక మిజోరీలో పెద్ద సిటీ అంటే సెయింట్ లూయిస్ అండి, అక్కడ ఆడుతూ ఉంటాయి. మాకు ఒక కష్టపడి 2 hours డ్రైవ్ చేసుకుని వెళ్తూ ఉంటాం ఏదైనా మంచి మూవీ చూడాలి అంటే. జ్యోతి గారు ఏం చేస్తుంటారండి అక్కడ? నేను వర్కింగ్, ఈ రోజు ఇంట్లో ఉన్నానండి, అందుకే అంత వాయిస్ గట్టిగా వస్తుంది. ఆఫీస్ లో అయితే మెల్లగా మాట్లాడేదాన్ని. మా బంగారు తల్లి, మా డార్లింగ్ ప్రణీత మాట్లాడుతారండి. హలో, బాగున్నారా గారు, ఇలా మాట్లాడుతుంది. నాకు ఎందుకు తను అలా మాట్లాడితే అర్థమయ్యేది కదండి. ఆఫీస్ నుంచి మరి అంతకంటే గట్టిగా మాట్లాడడం కష్టం కదా. అవునవును, అసలే వేరే భాషలో మాట్లాడుతున్నాము, మాట్లాడితే అందరి ఫోకస్ మన మీదే ఉంటుంది వీళ్ళకి అనుకుంటారు. కరెక్ట్ అండి. సో కితకితలు మాత్రం వేరే మూవీస్ లో కంటే కితకితలు వాజ్ ది బెస్ట్ అండి నా మటుకు. సీమశాస్త్రి చూసారా మీరు? సీమశాస్త్రి కంటే కితకితలు ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. అండ్ నరేష్ యాక్షన్ కి ఆ డైలాగ్స్ కి భలే అసలు సూపర్ అండి, చాలా బాగుంది. నరసింహ ఫ్యాక్షనిస్ట్ గా నటించడం మహా కష్టం సుమి. అవునవును, చాలా బాగుంది ఆ మూవీ. అసలు బాగా చెప్తారండి డైలాగులు. అదేనంటే ఇంకా అక్కడ నరేష్ అనేసరికి ఆటోమేటిక్ గా డైలాగ్ వచ్చేస్తుంది అంత పెన్ లోంచి. అంటే తినేవాడు ఉంటే వండేవాళ్ళు ఉంటారు, ఉత్సాహంగా ఉంటుంది. అలాగా నరేష్ లాంటి అదే ఒక రవితేజ లాంటి కామెడియన్స్ లేరు అలా, కామెడియన్ హీరోస్. అదే ఒక రవితేజ గానీ నరేష్ గారు కానీ వీళ్ళందరినీ తలుచుకుంటేనే రాసేయచ్చండి అసలు. ఇంకా నేను తిట్లు తిన్నానండి నరేష్ గురించి. కామెడీ బాగుంటుంది కానీ అంత ఇంత హీరో ఇమేజ్ కష్టపడి పెడతారు. ఈయనకి అది కూడా లేకుండా ఈ జస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్ కామెడీ చేస్తారు. సో ఇట్స్ రియల్లీ చాలా చాలా మంచి యాక్టర్. నైస్ టాకింగ్ టు యూ అండి. జ్యోతి గారు ఇంత ముందు ఫోన్ చేశారు మీరు టోరీకి? అవునండి, మమ్మల్ని ఎందుకు గుర్తుపెట్టుకుంటారండి మీరు అసలు? లేదండి, మిజోరీ లేదండి, మిజోరీ సార్ 2-3 సార్లు చేశాను. ఒకసారి సారీ అండి, సారీ. అండ్ మీరు ఝాన్సీ గారు తెస్తున్నారంటే ఐ జస్ట్ వాంట్ టు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ షో అండి. నెక్స్ట్ మంత్ అండి, నెక్స్ట్ మంత్ యు విల్ బి హావింగ్ ఝాన్సీ, సుమా, ఉదయ్ భాను. I promise you. Oh wow, wonderful. Okay. ముగ్గురు రాకాసులు ఇక్కడికి వస్తారు.
ఓకే, ఉదయ్ భాను గారు కూడా చాలా ఎనర్జెటిక్ గా యాంకరింగ్ చేస్తారు, కానీ ఝాన్సీ ఇస్ మై ఫేవరెట్. యా, ఝాన్సీ మీ ఫేవరెటా? అయితే ఇప్పుడు సుమ గారితో పోట్లాడిస్తాను అక్కడ మీతోటి. సుమ మామూలుగా అంత కూల్గా ఉంటుంది. బహుశా తనకి చాలా మంది కాలర్స్ ఉండొచ్చు. సుమ ఎంత కూల్గా కనపడుతుందో అంతకి రెట్టింపు ఉంటుందండి కోపం తనకి. అవునా? గయ్యాలి అంటే సరదాగా జాలీగా అనమాట, అంతేగాని ఏదో పోట్లాడటం సూర్యకాంత్ అట్లా కాదండి, ఫ్రెండ్లీగా పోట్లాడుతుంది తను. వెరీ వెరీ చాలా క్యాపబుల్ యాంకర్స్ ముగ్గురు. దే డోంట్ నీడ్ ఎనీ స్క్రిప్ట్ అండి, కాన్సెప్ట్ చెప్పలేస్తే దే జస్ట్ రాక్. అవునండి, దే ఆర్ రియల్లీ దే జస్ట్ బాగా కండక్ట్ చేస్తారు ఎలాంటి ప్రోగ్రామ్ అయినా. యా యా, నైస్ టాకింగ్ టు యూ డిఎంకే గారు అండ్ నివాస్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ లాట్. అండ్ సెకండ్ టైం జ్యోతి గారు మిజోరి అంటే డిఎంకే హాయ్ అంటారండి. థర్డ్ టైం సార్, నేను నెక్స్ట్ టైం మీరు గుర్తు పెట్టుకుంటారేమో చూద్దాం. ఖచ్చితంగా ఖచ్చితంగా, జ్యోతి అనగానే మేడం మిజోరి నుంచి అంటాను నేను. బట్ మీ మెమరీ అమేజింగ్ అంటే అసలు డోంట్ డౌట్ మై మెమరీ అండి. ఇంతమంది పేర్లు గుర్తు పెట్టుకోవాలంటే చిన్న విషయం కాదు అసలు. యా, where there's a will there's a way అండి. I love my job. That shows అండి, it really shows. You're all people there to encourage us, and Tori is there behind me, so why should I worry? హ్యాపీగా జాలీగా లవ్లీగా ప్రోగ్రామ్ చేసుకుంటూ రాకింగ్ వెళ్ళిపోతానండి. ఒకసారి మీ ఇంటర్వ్యూ కూడా పెట్టాలండి, ఎవరో నేనే చేస్తానండి. నేనే చేస్తాను. ఏముందని చెప్పడానికి, నేను నా దగ్గర ఏముంది చెప్పడానికి? ఇదిగో ఈ సెలబ్రిటీస్ అంటే వాళ్ళు ఏదో సినిమాలు చేశారు చెప్తారు, కానీ నా దగ్గర ఏముందండి? నేను ఇట్లా రోజు అరుస్తానండి, వాగేవండి టోరీలో హాయ్ హలో హాయ్ అంట. ఇలా ఎలా ఉన్నారు డిఎంకే గారు? అదే టాపిక్ చాలండి 1 hour మాట్లాడడానికి. మీరందరూ ఇచ్చే ప్రోత్సాహం అండి నా ఎనర్జీకి సీక్రెట్. ఓకే జ్యోతి గారు, వెల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే మ్యామ్. బాయ్. యా, ఓకే, అరే కట్ అయింది. ఓకేనండి నివాస్ గారు, మరో కాలర్ లైన్లోకి వచ్చినట్టున్నారు. హలో, సారీ జ్యోతి. నమస్కారం హరిత గారు, హౌ ఇస్ న్యూయార్క్? న్యూయార్క్ కాబట్టి ఇప్పుడు కొత్తగానే ఉంటుంది. నివాస్ గారు ఉన్నారండి. నమస్తే అండి. మీ వాయిస్ చాలా సాఫ్ట్ గా ఉంది, మీ రైటింగ్ మొత్తం ఫుల్ కామెడీ ఉంది. ఆయన ఎంతేనండి, చాలా స్లోగా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటారు, అలాగే మాట్లాడతారు ఆయన. సైలెంట్ కిల్లర్ అన్న. సైలెంట్ కిల్లర్ అయినా కామెడీ కిల్లర్ అండి ఆయన. కామెడీ కిల్లర్. ఓకే మేడం. మీ ఫేవరెట్ అంటే డ్రీమ్స్ రైటింగ్ ఏంటండి? ఏం రాయాలనుకుంటున్నారు ఫ్యూచర్ లో? అనేది ఇంకేదన్నా ఫ్యూచర్ లో ఏం రాయాలనుకుంటున్నారు? ఎలాంటి స్క్రిప్ట్ అన్న హ్యాండిల్ చేయొచ్చండి. అంటే నటుడు నీళ్ళ లాంటి వాడు అయి ఉండాలంటారు, రచయిత కూడా అలాగేనండి. ఏ పాత్ర అంటే ఎటువంటి కథ ఇచ్చి ఈ కథ డైలాగ్. ఇప్పుడు కామెడీ సినిమాలో కూడా ఒక 30 క్యారెక్టర్స్ ఉంటాయండి. 30 కామెడీ చెయ్యవు, అందులో విలన్ కూడా ఉంటాడండి. రొమాన్స్ ఉంటుంది, విలన్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే రీసెంట్లీ అయ్యాదా అనే సినిమా రిలీజ్ అయిందండి. అది రాజేంద్ర ప్రసాద్ గారు శివాజీ హీరోస్గా. అది అంటే ఒక డిఫరెంట్ జానర్ అండి. అది సాయి కుమార్ గారు కూడా ఉన్నారు అందులో, విలన్గా యాక్ట్ చేశారు సాయి కుమార్ గారు. సాగర్ చంద్ర ఈజ్ డైరెక్టర్, డెబ్యూ డైరెక్టర్ అండి. అంటే అది ఇంకొక రకమైన జానర్లో ఉంటుందండి. అది అంటే కామెడీగానే ఉంటుంది, కానీ అది కామెడీ కాదు అది అండి. అది అంటే మన లైఫ్ ఉంటుంది అందులో. మీకు ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఈ నివాస్కి ఒక చిన్న డిఫరెంట్ లేయర్ ఒకటి ఉంటుందండి. అలాగే ఓకే మేడం. నెక్స్ట్ మంత్ ఏమో మేము వయసుకు వచ్చామని తనీష్ హీరోగా యాక్ట్ చేసిన సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతుందండి. అది ఒక లవ్ స్టోరీ అండి. అది అవును. ఆ తర్వాత ఏదండి యాక్టర్ అంటే నివాస్ అండి. ఆయన యాక్ట్ చేశారండి దాంట్లో, అయ్యారలో యాక్ట్ చేశారు ఈయన. అంటే అలాగే ఇప్పుడు యాక్టర్ అని ఇంకా ఇదేమీ లేదండి అసలు. ఇంకా అలాంటివి అంటే రైటర్స్ ఉన్నారు అంతేనండి. ఎందుకంటే ఒక్కొక్క యాక్టర్ లో ఒక్కొక్క యాంగిల్ లో చూసి రాస్తాం కాబట్టి నేను మా తెలుగు యాక్టర్స్ అందరూ నాకు ఇష్టం అండి. నాకంటే లేదండి
ఈసారి వచ్చినా తప్పకుండా కలవండి. తప్పకుండా మేడం, థ్యాంక్ యూ అండి. ఇంకా మన నాటక గ్రూప్ లో మనం పిలిపిస్తాం. ఓకే మేడం, షూర్ అండి, తప్పకుండా అండి, థ్యాంక్ యూ. ఎంత దుర్మార్గం హరిత గారు, ఈరోజు వాగి మిమ్మల్ని హలో హాయ్ అని ఎంటర్టైన్ చేస్తున్నాను, కనీసం మాట మాత్రం డిఎంకే గారు మీరు కూడా రండి అంటారేమో అని దాని నుంచి. నిన్న నేను ఎంత ట్రై చేశానండి, సమీర్ ఉన్నప్పుడు కాస్త జోక్ వెళ్దాము. సమీర్ అని ఇంకొక అతను ఎవరో కాలర్ చేశారు. సమీర్ నందన్, నా పేరు సమీరా అని చెప్పి అలా చేద్దామని కాల్ దొరకలేదు. ఊరుకోండి, అప్పటికే కాపురు కూలిపోయే స్థితికి వచ్చింది. నిన్న లండన్ నుంచి ఆవిడ పొలవమని ఫోన్ చేసింది. జస్ట్ కిడింగ్ అండి, జాలీ షో అది, హ్యాపీగా అయిపోయింది. Very nice, Johnny. Thanks for getting all these tips. Very lucky talk. Yeah. Thank you, Andy. Thank you very much. Thank you. And have a nice day, ma'am. Nice talking to you. Bye, Andy. Bye. మీ అబ్బాయి 2006 జూన్, మా అబ్బాయి కూడా 2002 జూన్. మీది తినాలి, మాది తినాలి, మనది తినాలి అన్నట్టు ఉందండి ఇది. నేను ఒక డ్రామా చేశాను, స్టేజ్ ప్లే. దాంట్లో పిడకల లక్ష్మమ్మ నా క్యారెక్టర్. దాన్ని స్టైల్ గా పీ లక్కీ అని పిలుస్తాను అనమాట. లక్కీ కూడా నా పేరే. బాగుందండి. బాయ్ అండి, నమస్తే అండి. హ్యావ్ ఎ నైస్ డే మ్యామ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మరో కాలర్ ఉన్నారండి. హలో, హాయ్ అండి. హలో హాయ్ అండి. హాయ్ డిఎంసీ గారు. హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. అండ్ మన స్టూడియోలో నివాస్ గారు ఉన్నారు. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్తే ప్లీజ్. నా పేరు మాధవి అండి. మాధవి గారు బాగున్నారా? కెంటకీ నుంచి మాట్లాడుతున్నాను. కెంటకీ నుంచి. బాగున్నా అండి, మీరు బాగున్నారా? ఫ్యాంటాస్టిక్ అండి. మీ అందరి చలవ వల్ల, మీరందరూ ఇట్లా మాట్లాడటం వల్ల నాతోటి ఐఎమ్ వెరీ హ్యాపీ. డైనమిక్గా, ఫ్యాంటాస్టిక్గా, హ్యాపీగా ఉన్నాను. నివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. శ్రీనివాస్ గారు కదండి, నివాస్ గారే. ఆయన ఒరిజినల్ పేరు శ్రీనివాసే. శ్రీనివాస్ నివాస్ అని స్క్రీన్ నేమ్ మిస్ నివాస్. ఏం చేస్తుంటారు మాధవ్ గారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే అండి, చెప్పండి. మీ సినిమాలన్నీ చూసామండి, చాలా బాగుంటాయి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కితకితల సినిమా చాలా ఫేవరెట్ అండి మాకు. ఓకే మేడం, చాలా మంది కితకితలు, సీమశాస్త్రి, మళ్ళీ చూస్తుంటాం దాన్ని. అల్లరి చూసారండి ఆయన ఫస్ట్ పిక్చర్? ఏంటండి? అల్లరి అని, అల్లరి నరేష్. అల్లరి చూసామండి, అది ఫస్ట్ పిక్చర్ అండి నివాస్ గారిది. నాకు చిన్న డౌట్ అండి. చెప్పండి మేడం. నివాస్ గారు చెప్పండి మేడం. హలో చెప్పండి మేడం. దేహం అన్నాక సందేహం రాక మానదు, అడగండి. సినీ రచయిత అంటే మీరు స్టోరీ రాస్తారండి? అంటే స్టోరీస్, డైలాగ్స్, ఒక్కో సినిమాకి డైలాగ్స్ అండి. అల్లది స్టోరీ డైలాగ్ అండి, రకరకాలుగా అండి. డిపెండ్స్ అండి. ఒక్కోసారి కొంతమంది సహరచయితలు హెల్ప్ అడుగుతారు, భయం మీరు కూడా వచ్చేయండి అని. అలా వాళ్ళతో కూడా కలిసి రాసిన సందర్భాలు ఉంటాయి. అలా ఉంటుందండి. ఇట్ డిపెండ్స్. అంటే ఇప్పుడు ఈ సినిమాలో కామెడీ నివాసే రాయాలని చెప్పి ఒక డైరెక్టర్ పరిమాల పిలుస్తాడు, భయ్యా మీరు చూడండి ఈ సీన్లన్నీ చూడండి అని ఒక 15-20 సీన్లు ఇస్తారు దీనికి, ఉన్న 60-70 సీన్లు. సరదాగా అలా వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. ఇండిపెండెంట్గా ఈయన రాసేది ఈయన రాస్తుంటారు. అంటే రచనా సహకారం అని, రచయితగా ఆయన ఇండిపెండెంట్గా ఆయన పేరు ఆయన కార్డు పడుతుంటుంది. మాటల రచయిత నివాస్ అని చెప్పి, కథా మాటలు నివాస్ అని ఇట్లా వస్తుంటుంది. పక్కింటి వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటే వంట చేయడానికి వెళ్ళినట్టు అండి. కరెక్ట్ అండి. ఓకే మేడం, మాధవ్ గారు థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. చిన్న సంఘటన చెప్పాలండి మీకు. చెప్పండి. విత్ యువర్ పర్మిషన్. చెప్పండి. ఏం లేదండి, మా చిన్నబ్బాయి కార్లో స్కూల్ నుంచి తీసుకొని వస్తున్నాను ఒకరోజు. బాగా కొద్దిగా ఎండగా ఉండింది అవుట్ సైడ్. సో వాడు కొద్ది దూరం వచ్చిన తర్వాత ఏంటి నాకు బ్రెయిన్ లో వాటర్ వస్తుంది మమ్మీ అన్నాడు. చెమట పడుతుంది. సో వస్తుంటే నాకు కొద్దిగా భయం వేసింది. సరే ఓకే, ఇంటికి వచ్చాక దింపి చూసాను, ఏంటమ్మా ఎక్కడ అంటే మెడ దగ్గర స్వెట్టింగ్ వస్తుంది. పేరేంటండి?
మా అబ్బాయి తేజస్వి అండి. ఓకే, వెరీ నైస్. మీకు ఇప్పుడు చిన్న సందర్భం అండి, ఒక చిన్న మాట చెప్తాను. చిన్నప్పుడు అంటే ఎంత ఇన్నోసెంటో డిఎంకే ఆలోచించండి. వెన్ ఐ వాస్ డూయింగ్ మై 3rd స్టాండర్డ్, అది సావిత్రి విషయం కాకుండా మాకు ఇవి ఉంటాయి కదా రేగుపళ్ళు తింటున్నా అంటే తింటుంటే గింజ మింగేసాను నేను. గింజ మింగేసిన తర్వాత దిగులు పట్టుకుంది, అంటే విత్తనం నాటితే మొక్క మొలుస్తుంది. ఇప్పుడు ఈ రేగు చెట్టు ఎంతంతో చూసాను బయట, అది ముళ్ళు ఉన్నాయి. ఇవి నా పొట్టలోంచి నా నోట్లోంచి వస్తాయా తలలోంచి వస్తాయా, ఎప్పుడు మొలుస్తుంది? ఈ చెట్టు కడుపులో ఒక రకంగా ఉంది, భయం. విన్నారు మాధవ్ గారు? నిజంగా మా అమ్మ దగ్గరికి వెళ్ళి బోర్ని పట్టుకొని ఏడ్చేసాను, అమ్మ నేను చచ్చిపోతానమ్మా అని. ఎందుకు రా ఇట్లా రేగు చెట్టు మొలుస్తుందమ్మా నా పొట్టలో, ఎందుకు మొలుస్తుందిరా అంటే ఇందాక రేగిత్తని మింగేశానమ్మా అని. ఎంత లవ్లీ డేస్ అండి అవన్నీ గుర్తుకు వస్తుండే. ఐ వండర్ అండి, ఎంత హ్యాపీగా ఉండేవాడిని చిన్నప్పుడు, ఎంత అమాయకంగా. పెరిగిన తర్వాత కామెడీ అంతా చెప్తుంటే నాకు ఇది గుర్తొచ్చింది, చెప్దామనేసి కాల్ చేసింది. సో నైస్ ఆఫ్ యువర్ కిడ్, ఫ్యాంటాస్టిక్, బాగా చెప్పారండి. ఏం మాధవ్ గారు ఎప్పుడు వస్తున్నారు ఇండియా? చెప్పండి. ఇండియా ఎప్పుడు వస్తున్నారు? ఇప్పుడు లేదండి, నెక్స్ట్ ఇయర్ చూడాలి. నెక్స్ట్ ఇయర్ వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ టోరీ అండి. ఎక్కడ కూర్చొని మేము ఈ గోలంతా చేస్తుంటామో చూద్దరు కానీ. ఓకేనండి. ఓకే మేడం, ఓకే మాధవ్ గారు, హ్యావ్ ఎ నైస్ డే అండి. బాబాయ్. మరో కాలర్ లైన్లో ఉన్నారు సార్. హలో, హాయ్ అండి. హాయ్ డిఎంకే గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మే ఐ నో హూ ఇస్ ఆన్ ద లైన్? శ్రీత కౌలూరి. ఇది బాగా మామూలు అయిపోయిందండి మన ఇద్దరికి. మీరేమో మీ పేరు చెప్పడం, నేను ఇంటి పేరు చెప్తాను. సీత కౌలూరి గారిని. యా, ఎలా ఉన్నారు సీత? చెప్పండి. నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్. నా డే స్టార్ట్స్ విత్ యువర్ షో అండి. మీకు కాల్ చేసుకొని నేను బెడ్ నుంచి లేవను. వెరీ నైస్ ఆఫ్ యూ అండి. మీ గొంతు అలా వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్టుంది. థ్యాంక్ యూ. ఏదో చక్కటి అమృతం చిలకరిస్తే చెవుల్లో మధురాది అంతంత హాయిగా ఉంటుందో అంత హాయిగా మనసుకి ఆహ్లాదంగా ఉంది. మీరు ఆ మాట అనగానే జస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నివాస్ గారు ఉన్నారు మన స్టూడియోలో, ప్రముఖ సినీ రచయిత. శ్రీనివాస్ అయితే శ్రీ పక్కన పెట్టేసుకున్నారు, దాచుకున్నారు ఆయన, బయటకు వెళ్ళిపోద్దామని. శ్రీని జేబులో పెట్టుకొని నివాస్ బయటకు వెళ్ళారు. హలో అండి నివాస్ గారు. నమస్తే సీత గారు, బాగున్నారండి? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ హ్యాపీ అండి, గుడ్. అన్ని డైలాగ్స్ ఎట్లా రాస్తారండి? మీరు జాబ్ ఏమైనా చేస్తారండి? అవునండి, నేను ఐటీ అండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అసలు నాకు విఎల్సి ప్లేయర్ క్రాష్ అయిపోతే కూడా అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియదండి. నేను అదే అనుకుంటా, విఎల్సి మీడియా ప్లేయర్ క్రాష్ అయిపోతే అది డౌన్లోడ్ చేసుకోవడం తెలియదు. దానికి ఒక మనిషిని పిలుస్తాను. అంటే అసలు వీళ్ళకి ఇన్ని తెలివితే అట్లా ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి అని చెప్పి అనుకుంటుంటానండి నేను. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళని చూసినప్పుడు నాకు ఇది చాలా ఈజీగా ఉంటుందండి. అంతేలేండి, ఎవరి ప్రొఫెషన్ లో వాళ్ళు ఎప్పుడూ మనకి కష్టంగా అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ నాకు చాలా ఇష్టమైన విషయం ఏంటంటే అండి, ఇక్కడ రోజు కొత్తగా ఉంటుందండి ఈ పని. అంటే ఇంకోటి ఏంటంటే జనరల్గా చాలామంది బయట మనుషులు ఒక రకంగా ఆలోచిస్తారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ మేము ఇప్పుడు రోజుకి ఏంటంటే ఒక 5-6 క్యారెక్టర్స్ ఆలోచించాలి. ఇప్పుడే పొద్దున్నుంచి ఒక 5-6 సీన్లు రాసుకుని వచ్చానండి ఇంట్లో వర్క్ చేసుకుని. ఏంటంటే అందులో ఒక విలన్ ఉంటాడు, ఒక కమెడియన్ ఉంటాడు, ఒక అమ్మ ఉంటుంది, ఒక అక్క ఉంటుంది, ఒక బావ ఉంటుంది. వీళ్ళంతా అంటే ఒక్కొక్కడికి ఒక మైండ్ సెట్ అనమాట అండి. ఈ మైండ్ సెట్స్ అన్ని ఓన్ చేసుకుంటూ అంటే మేము మాలో కొన్ని లక్షల మంది ఉంటారు అనమాట అండి. అంటే ఆ పరిస్థితుల్లో నేనుంటే అలా ఫీల్ అవుతానని ఆలోచిస్తూ అది. కాబట్టి అది ఒకటి ఈ వృత్తిలో ఉన్న సాటిస్ఫాక్షన్ అదొకటి అండి. ఇంకా మాకు ఒక డైరెక్టర్ కానీ, లేకపోతే ఒక రైటర్ కానీ, ఒక సింగర్కి కానీ, ఒక ఆర్టిస్ట్కి కానీ, ఎవరికైనా సరే, ఒక ఆర్జేకి కానీ అవునండి. అదొకటి అసలు ఒక డైలాగు ఒకసారి నవ్వించిన తర్వాత అది వినేసిన తర్వాత రెండోసారి వింటే నవ్వు రాదండి. ఏమండి పాచిపోయిన అన్నం తింటారు ఎవడన్నా? పాచిపోయిన డైలాగ్ ఎవడన్నా తింటారండి? ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇవ్వాలి, వేడిగా రావాలి ఆయన కలంలోంచి. అవి వింటే వెరీ గుడ్ అంటారు.
ఎంజాయ్ చేస్తారు. మీకు నచ్చితేనే మా డాడ్ బర్త్డే విష్, మా డాడ్ కి బర్త్డే విష్ కూడా చెప్పాలి. ఒక్క నిమిషం మ్యామ్. వాట్స్ గుడ్ నేమ్? వాట్స్ హిస్ గుడ్ నేమ్? జనార్దన్ రావు అండి. ఆయన కౌలూరు కాదు, ఆయన ఇంటి పేరు ఏంటి చెప్పండి. కౌలూరేనండి. మీకు పెళ్ళి అయిపోయింది కదా? అవలేదండి, నేను సారీ. ఓకే, ఎంజాయ్. ఓకే, జనార్దన్ కౌలూరు గారికి వాళ్ళ పాప హ్యాపీ బర్త్డే చెప్తున్నారండి. ఇవాళ ఆయన జన్మదినం కాబట్టి. అలాగే టోరీ నుంచి కూడా మా టోరీ శ్రోత యొక్క తండ్రి కాబట్టి ఆయన మాకు కూడా ఆత్మీయ మిత్రుడే. మరి వారికి టోరీ తరఫున జనార్దన్ కౌలూరు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వి విష్ యూ సో మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. ప్లీజ్ ఎంజాయ్ యువర్ బర్త్డే. అండ్ ఇట్లాగే మీరు 10 కాలాలు బ్రహ్మాండమైన నిండు నూరేళ్లు చక్కటి జన్మదినోత్సవాలు జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటుంది టోరీ. అలాగే డిఎంకే నివాస్ గారు కూడా, జనార్దన్ గారు, అదిగోండి నివాస్ గారు కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డాడ్ తరఫు నుంచి. చెప్పండి, మా నమస్కారం చెప్పండి డాడీకి. తప్పకుండా అండి చెప్తానండి. ఓకే సీత గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండి. నైస్ టాకింగ్ టు యూ. ఎంజాయ్ ది డే. ఇదండి, ఇలా ఇంత ఆత్మీయంగా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఇందాకన్నారు మీరు కొత్త డైలాగులు ఎలా రాస్తారంటే, ఇప్పుడు పాత డైలాగులు రాసామనుకోండి, ఈ డైలాగ్ బాగుంది కదా అని 10 సినిమాలు పడతా అంటే ఊరుకుంటారా? ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కావాలంటారు. రైట్ కాదండి, ఎప్పటికప్పుడు ఈ సినిమా ఫీల్డ్ అంటేనే ఈ గ్లామర్ ఫీల్డ్ అండి. క్యాజువల్గా మనం ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు. ఈ రోజు ఈ లొకేషన్ బాగా కాలర్ వచ్చేసారు సార్. హలో, హాయ్ అండి. హాయ్ అండి డిఎంకే గారు. హాయ్ అండి, హౌ ఆర్ యూ? ఫైన్. నా పేరు శ్రీదేవి అండి. శ్రీదేవి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? యుఎస్ నుంచి అండి. యుఎస్ నుంచి? విచ్ పార్ట్ ఆఫ్ యుఎస్ అండి? కాలిఫోర్నియా, లాస్ ఏంజలస్. అవును, ఒక యుఎస్ శ్రీదేవి గారేమో మాకు ఒక్క శ్రీదేవి అంటే మహాలక్ష్మి స్వరూపం అండి. ఒక శ్రీదేవి గారు లండన్ నుంచి, ఒక శ్రీదేవి గారు యుఎస్ నుంచి. అద్భుతం. పొద్దునే బాగా పొగిడేశారు. థ్యాంక్స్. లేదండి నిజం. మీకు ఇక్కడ రాత్రి అండి రచయిత గారు పక్కన ఉన్నారు, మీకు మాటలు వచ్చేస్తున్నాయి. అవునండి, సావాస దోషం. అంటే మళ్ళీ వాసన ఉల్లికి కూడా అబ్బుద్ది అంటారు పెద్దలు. ఆఫ్ కోర్స్. యా, నాకు అంటే యాక్చువల్ గా నివాస్ గారి గురించి పెద్దగా తెలీదు. ఐఎమ్ జస్ట్ హియరింగ్ ద షో. కానీ మీరేమనుకోకపోతే, మీరు రచయిత నాకు పెద్దగా తెలియదు, అంటే ఏ సినిమా అనేది నాకు పెద్దగా తెలియదండి. ఒక్క నిమిషం. అల్లరి, అమ్మాయిల అబ్బాయిలు, ఒక రాజు ఒక రాణి, సోగ్గాడు, గోపి, సీమశాస్త్రి, కితకితలు. సినిమాలు చూడడం తక్కువ, అందుకని ఐఎమ్ సారీ. కితకితలు, సీమశాస్త్రి, కితకితలు అయితే ఖచ్చితంగా చూసి ఉండాలి. అక్కడ వచ్చింది. లేదండి, నేను సినిమాలు చాలా తక్కువ చూస్తాను. దుర్మార్గం అండి, ఇది చాలా అన్యాయం. అంటే టైం దొరకాలి కదా. టైం దొరికించుకోండి, దొరకదు అది పట్టుకోండి మీరే. గ్రాబ్ ద టైం. యుఎస్ లైఫ్ మీకు తెలియదు ఏముంది, పిల్లలు, పరుగులు. హైదరాబాద్ కూడా అలాగే. హైదరాబాద్ యుఎస్ కన్నా డబల్ అయిందండి. పడుకునేటప్పటికి డేట్ మారుతోంది. డేట్ మారకుండా పడుకోవడం అనేది లేదు మా బతుకులకి. అలా అయిపోయింది హైదరాబాద్ లో. మళ్ళీ పొద్దున్న వేసి వాకింగ్ అదే ఫీల్ అయ్యాను యాక్చువల్లీ లాస్ట్ టైం హైదరాబాద్ కి వచ్చినప్పుడు. మేము తక్కువ కాదండి, హమ్ కిసీసే కమ్ నహీ. మీ యుఎస్ కంటే మా హైదరాబాద్ వాళ్ళని తక్కువ కాదు. ఏం లేదు, నాకు చిన్న రిక్వెస్ట్. నేను ఇవాళ షోలో ఐ జస్ట్ వాంట్ టు రిక్వెస్ట్ అ స్మాల్ సాంగ్, ఐ మీన్ ఎ గుడ్ సాంగ్. చెప్పండి. వాట్ ఇస్ ద సాంగ్? షూట్ ఇట్. సితార అంటే నేను అడిగేవన్నీ పాచింతకాయ పచ్చడే. పర్లేదు పర్లేదు. జిలిబిలి పలుకులు, సినిమాలో పలుకుల పాటిస్తారా? ఏ పాట అడుగుతారు? నేను ఇక్కడ డిఎంకే ప్రెడిక్ట్ చేశాడు, విన్నారా? ఏంటి? జిలిబిలి పలుకులు చిలిపిగా పలికేవో మైనా మైనా, అదే కదా? అదేనండి. వండర్ఫుల్ సాంగ్ అండి, ఇళయరాజా. నివాస్ గారు, ఐఎమ్ రియల్లీ సారీ, బట్ ఐల్ ట్రై టు సీ యువర్ మూవీస్. సారీ అండి, ఇంతవరకు చూడలేదు. డెఫినెట్ గా చూస్తారు, ఎందుకంటే చూసి తీరాలి, భవిష్యత్ అంతా ఆయనదే. యా, అఫ్ కోర్స్. ఇవాళ రేపు వచ్చే కామెడీ, యాక్చువల్ గా నేను కామెడీ బిట్స్ చూస్తూ ఉంటా అక్కడక్కడ. సో అవి చూసినప్పుడల్లా అనుకుంటూ ఉంటాను, వీళ్ళు ఎలా రాస్తారో కదా, వీళ్ళకి ఎంత స్పందన వస్తుందో, అసలు ఆ సిచ్యువేషన్ ఊహించుకుని ఎలా రాస్తారో కదా అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. హ్యాట్స్ ఆఫ్ టు యూ రైటర్స్. థ్యాంక్ యూ అండి. సరే అండి, థ్యాంక్స్ అండి. కీప్ కాలింగ్ అండి, ఇట్లాగే మాట్లాడుతున్నాను శ్రీదేవి గారు.
యా షూర్ అండి. యా నైస్ టాకింగ్ టు యూ. నైస్ టాకింగ్ టు యూ. హ్యావ్ ఎ నైస్ డే అండి. ఓకే ఓకే థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకేనండి బాయ్. ఇదండి ఎలా రాస్తుంటారంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు VLC మీడియా ప్లేయర్ పోతే దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం తెలియదండి. ఇప్పుడు బికాస్ అది IT ప్రొఫెషనల్స్కి వాళ్ళకి చాలా సింపుల్. ఇప్పుడు డైలాగులు రాయడం అనేది మీకు నెల్లేరు మీద నడక. అంటే ఇది కూడా రాసిన తర్వాత అదే ఇక్కడ ఒక చిన్న ఇది ఏంటంటే అండి, చాలా మంది తెలియని విషయం, జఫా అనే ఒక వర్డ్ పదం వచ్చింది అది దాని సృష్టికర్త నేనే అండి. కంగ్రాట్స్. బ్రహ్మానందం గారి పేరు మీద ఇంటర్నెట్ లో, ఫేస్బుక్ లో, సోషల్ నెట్వర్కింగ్ లో అరే జఫా ఎలా అంటే ఆయన ఆ పదం వాడింది ఫస్ట్ పార్టీ సినిమాలో. రవిబాబు ఇస్ ద డైరెక్టర్ ప్రొడ్యూసర్, నేను దానికి రైటర్. నరేష్ శశాంక్. ఆ సినిమాలో ఫస్ట్ టైం జఫాన్ రాసింది నేనండి. అది ఆ తర్వాత సినిమా కొద్దిగా బాగా సరిగ్గా ఆడలేకపోవడంతో వెలుగులో నేను చిన్నప్పుడు జంజాలుగా సుత్తి అనే వర్డ్ విన్నప్పుడు అనుకున్నాను అనమాట, ఎలాగైనా సరే అలాంటి వర్డ్ ఒకటి అలా సుత్తి అనే వర్డ్ ఎలా ఉందో అలాంటి వర్డ్ ఒకటి మనం కనిపెట్టాలి అని చెప్పేసి. ఇప్పుడు ఇది అంటే రైటింగ్ ఈజ్ నథింగ్ బట్ అబ్జర్వేషన్ అండి. ఎవరేంటి ఇప్పుడు డిఎంకే గారు ఇప్పుడు మీరు నేను కూర్చొని మీరు ఒక 10-20 జోకులు వేసారు అసలు. ఇప్పుడు ఏంటంటే అది ఎక్కడ ఉండిపోద్ది అసలు బ్రెయిన్లో, సబ్ కాన్షియస్లో ఉండిపోద్ది. అది ఎక్కడో చేసినప్పుడు తెలియకుండా వచ్చేస్తుంది అనమాట. ఒకసారి ఇలా ప్రసాద్ ఐమాక్స్కి వెళ్ళి టికెట్స్ అవి తీసుకుని బయటకు వచ్చే నిలబడి ఏదో ఫ్రెండ్తో మాట్లాడుతుంటే పక్కన 4 కుర్రాళ్ళు నిలబడి ఉన్నారు, కాలేజ్ కుర్రాళ్ళు, 18-19 ఏళ్ళు కుర్రాళ్ళు. వాడున్నాడు ఈ జఫాగడ్ ఎక్కడరా ఇంకా రాలేదన్నాడండి. అప్పుడు నాకు అర్థమైంది, అంటే ఇక్కడ కొత్తగా సృష్టించేదే శ్రీశ్రీ గారు ఆల్రెడీ చెప్పారు, నువ్వు రాయాలనుకుంది ఎవడో ఆల్రెడీ రాసేసి ఉంటాడు, నీకంటే గొప్పగా రాసి ఉంటాడు అని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కొత్తగా ఏమీ లేదండి. కాకపోతే ఏంటంటే అబ్జర్వేషన్, ఎవరు ఏం చేస్తున్నారు అసలు, సొసైటీ ఎలా ఉంది, ఏం జరుగుతుంది, పేపరు, టీవీ ఇవన్నీ చూస్తూ వాటిని అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళలేదండి. అది కామెడీ అవ్వచ్చు, సీరియస్ అవ్వచ్చు, ఇంకోటి ఫిక్షన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలాగా జఫా ఏంటని చెప్పేసి అనేసరికి ఆ కుర్రాడు రావడం జఫా అని చెప్పి అందరూ చేతులు కొట్టుకోవడం ఇదంతా స్టార్ట్ అయింది. అప్పుడు అనుకుని ఇదేదో భలే ఉంది వర్డ్ జఫా అని చెప్పేసి అనుకుని ఊరికే అలా రాసాం. రాసిన తర్వాత జఫా ఈ స్టిల్ ఇప్పటికీ రన్నింగ్ లో ఉంది అసలు. ఇంకా బ్రహ్మానంద గారు దాన్ని అసలు పీల్చి పిప్పి చేస్తున్నాడు. డాక్టరేట్ వచ్చింది, పద్మశ్రీ వచ్చింది, అయినా సరే జఫా అంటున్నాడు. ఈ నెట్వర్కింగ్ లో చూడండి మీరు, ఫేస్బుక్ లో అబ్బబ్బబ్బా మహేష్ బాబుని తిట్టాడు, రామ్ చరణ్ తిట్టాడు, ఇండియాని తిట్టాడు, దొరికిన అలా తిడుతున్నాడు ఆయన. అంటే జనాలు క్రియేట్ చేస్తున్నారు అనుకోండి. సో పీపుల్ ఆర్ ఎంజాయింగ్ దట్ వర్డ్ జఫా అండి. రియల్లీ దే హావ్ టు సే థ్యాంక్స్ టు యూ. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి చక్కటి పాట
దిగితే అయిపోతావు నువ్వు దీవానా పుట్టుకొచ్చి తరుముకొచ్చినా బాబు చిటికి చలికి మహా నచ్చిందా ఉడుకు తుడుకు వయసు కనుక కనుక విడని కలల వెనక నదురు బెదరు అనక ఎగిరిపోతుందా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్ అండ్ దిస్ ఇస్ డిఎంకే. మరి డిఎంకేతో పాటు ప్రముఖ సినీ రచయిత నివాస్ గారు కూడా మన స్టూడియోలో ఉన్నారు. అల్లరి, అమరావతి, అనసూయ, ఆతోటి 3 సినిమాలు ఉన్నాయండి మీ. తర్వాత కితకితలు, సీమశాస్త్రి, గోపి, ఒకరాజు ఒకరాణి, సోగ్గాడు, ఇట్లా చాలా సినిమాలు, ఒక 50 సినిమాల దాకా రాశారు ఆయన డైలాగులు. ఈ రీసెంట్గా ఐఆర్ఏ రిలీజ్ అయింది. రాజేంద్ర ప్రసాద్ గారు శివాజీ హీరోలుగా నటించింది. తర్వాత అబౌట్ టు రిలీజ్ నెక్స్ట్ మంత్ మేము వయసుకు వచ్చామని చెప్పేసి తనీష్ హీరోగా ఉన్న సినిమా. ప్రస్తుతం అవును అనే సినిమా ఒకటి అల్లరి రవిబాబు గారి డైరెక్షన్లో జరుగుతోంది. దానికి ఆయన మాటల చేత. మళ్ళీ ఇంకో సినిమా నంద్యాల రవి అండి. అంటే ఇప్పుడు ఎస్ఎంఎస్ఎన్ రీసెంట్గా కృష్ణ గారి చిన్నలుడు హీరోగా నటించిన సినిమా, సుధీర్ హీరోగా నటించిన సినిమాకి డైలాగులు రాశారు నంద్యాల రవి. ఆయన దర్శకుడిగా ఒక సినిమా చేస్తున్నారు. దానికి నివాస్ గారు రైటరు. మనకి ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హాయ్ అండి. హాయ్ అండి డిఎంకే గారు. హలో, హాయ్ అండి. హౌ ఆర్ యూ? నమస్కారం అండి. నమస్కారం అండి. వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. థ్యాంక్ యూ అండి. నా పేరు మంజుల. నిన్ను నార్త్ కేరళ నుంచి కాల్ చేశాను. యా మంజుల గారు నిన్న కూడా మనకు ఫోన్ చేశారు. హౌ ఆర్ యూ మ్యామ్? థ్యాంక్ యూ సార్, ఐఎమ్ ఫైన్. నివాస్ గారు ఉన్నారండి మన స్టూడియోలో, వారితో మాట్లాడండి. యా, హాయ్ నివాస్ గారు, బాగున్నారా అండి? బాగున్నాను మంజుల గారు, మీరు ఎలా ఉన్నారండి? బాగున్నామండి. ఇప్పుడే విన్నాను. అంటే సినిమాలు చూస్తాం కానీ దాని వెనకాల రైటర్ ఎంత కష్టపడి స్టోరీ రాస్తారు, డైలాగ్స్ అనేది ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేయరు, వినేసి నవ్వేసి అలా ఉండిపోతారు. కానీ ఇప్పుడే విని కిటకితలు ఆ మూవీస్ అన్ని చూసాం అనమాట. బాగా నవ్వుకునే వాళ్ళం. అందుకేనండి బాసర్లోనే సరస్వతీదేవి ఉంది. ఎక్కడ చూసినా శ్రీ మహాలక్ష్మి, ప్రతి ఊర్లోనూ గుడి కట్టించుకున్నారు. పాపం సరస్వతి మాత్రం బాసర్లో పెట్టారు. యాక్చువల్గా మీరు అన్నారు కదా ఇందాక సాఫ్ట్వేర్ లో నాకు విఎల్సి ప్లేయర్ డౌన్లోడ్ చేసుకోవడం కూడా తెలియదని. అయితే జస్ట్ నేర్చుకుంటే వస్తుందండి. రాయడం అనేది నేర్చుకుంటే రాదు కదా. క్రియేటివ్ ఫీల్డ్ అండి, క్రియేటివిటీ కదా అది. అది మనిషిలో ఉండాలి తత్వము, లేకపోతే నేర్చుకుంటే రాదు. గ్రేట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కరెక్టేనండి. డిఎంకే గారి ప్రోగ్రామ్ ఫుల్ బిజీ అండి. కాల్స్ చేద్దాము అంటే కూడా అంత ఈజీగా దొరకవు లైన్స్. మరీ మొదటి చెట్టెక్కిచ్చేస్తున్నారు మంజుల గారు. నిజంగానే అండి. నిన్న ఫస్ట్ షో స్టార్టింగ్ అప్పటి నుంచి ఎండింగ్ వరకు ట్రై చేస్తున్నాను. సమీర్ గారి వర్క్ ప్రోగ్రామ్ కదా నిన్న. అవునండి. ఫుల్ బిజీ అండి. అసలు ఫుల్ నిన్న ప్రోగ్రామ్ చాలా హ్యాపీగా నవ్వుకుంటూ బాగా అయింది. నిన్న ప్రోగ్రామ్ చాలా బాగుంది. అది నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ మిస్సెస్ వస్తున్నారండి లండన్ నుంచి. ఆవిడ రాగానే ఐ ప్రామిస్డ్ సమీర్ టు షూట్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ ఇట్ ఇన్ యూట్యూబ్ అండి. యూట్యూబ్లో పోస్ట్ చేస్తానని ప్రామిస్ చేశాను. సో నెక్స్ట్ మంత్ యూ కెన్ ఎక్స్పెక్ట్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్, అపర్ణ అండ్ సమీర్. ఓకే, ష్యూర్. థ్యాంక్ యూ అండి. యా. అండ్ ఇంకా నెక్స్ట్ మంత్ సుమా గారు, ఝాన్సీ వీళ్ళందరూ యాంకర్స్ ఉదయ్ భాను వస్తా అన్నారు. దట్స్ ఆల్సో గ్రేట్. ఇంకోటి ఏంటంటే అండి, మీకు ఉగాదికి బంపర్ ఆఫర్ అండి. పెద్ద హీరో వస్తున్నాడు. చెప్పారండి, నాగ చైతన్య వస్తున్నారు. నాగ చైతన్య యంగ్ హీరో అండి. నేను ఐ సెడ్ అబౌట్ పెద్ద హీరో. 4 బిగ్ స్టార్స్ ఉన్నారు కదా, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, 4 పెద్ద స్టార్స్ కదా. వాళ్ళల్లో 1 బిగ్ పర్సనాలిటీ విల్ కమ్ టు అవర్ స్టూడియో.
దిస్ ఇస్ ఎ ప్రామిస్ అండి ఉగాదికి. అండ్ నాగ చైతన్య రాకింగ్ యంగ్ రొమాంటిక్ యువ సామ్రాట్ నవ యువ సామ్రాట్ అక్కినే నాగ చైతన్య త్వరలో వస్తున్నారు. వితిన్ 10 days స్పాన్లో ఈస్ గోయింగ్ టు విజిట్ అవర్ టోరీ రాయల్ టోరీ అండ్ అవర్ రాయల్ టోరీ లిజనర్స్ యూ విల్ ఎంజాయ్ ది షో. డెఫినెట్ గా అండి, రోజు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. థ్యాంక్ యూ మ్యామ్. నివాస్ గారు మంచిగా అందరినీ నవ్వించే ఇది మీకు చాలా ఎక్కువ ఉంది, బాగా రాస్తున్నారు. థ్యాంక్స్, కీప్స్ ఆన్ గోయింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. మంజుల గారు జన్సేల్ గారు మాట అన్నారండి, నవ్వటం ఒక యోగం అన్నారు, నవ్వించడం ఒక భోగం అన్నారు. నవ్వలేకపోవటం చాలా నాకు రోగం లేదు కానండి, భోగం యోగం రెండు ఉన్నట్టున్నాయి ఆయనకి. అది మాత్రం ఉందండి, రోజు నవ్వుతున్నాం కదా, బాగా అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. అది మిమ్మల్ని ఎంతమందిని ఎంటర్టైన్ చేస్తే వచ్చే జన్మలో అంత హ్యాపీగా మంచి రాయల్ లైఫ్ లో ఉంటుందండి. నేను ఇంకా బ్రహ్మాండంగా మంచి లైఫ్ ఉంటుంది, అలా ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అంటే ఈ జన్మలో లేదంటారా? ఈ జన్మలో చేస్తున్నారు కదండి ఆల్రెడీ, ఇంకా దీనికంటే మించి ఇంకా. ఓకే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ జన్మలో ఎంజాయ్ చేస్తున్నారు కదా బాగా. యా షూర్ ఐఎమ్ ఎంజాయింగ్ మై జాబ్ అండి. చాలా హ్యాపీగా చేస్తున్నాను నేను అనుభవిస్తూ ఆనందిస్తూ చేస్తున్న షో ఇది. అండ్ అది మీకు ఆనందాన్ని కలిగిస్తున్నది చాలా సంతోషంగా ఉందండి నాకు. అవునవునండి. మంజుల గారు ఏదైనా మంచి పాట అడుగుతారా? చెప్పండి. మీరు ఏదైనా పాట అడుగుతారా? డెఫినెట్ గా అండి, అదే అడుగుపోతున్నాను, మీరు అడుగుతున్నారు. ఘంటసాల గారి సాంగ్ ఏదైనా పర్లేదండి. ఘంటసాల గారి పాట కావాలంటారా? ఓకే, అవునండి, తప్పకుండా. నా ఫేవరెట్ సాంగ్ ఏనా? డెఫినెట్ గా అండి, అది మురళీకృష్ణ సాంగ్స్ ఏవి విన్నా బాగుంటాయి. మురళీకృష్ణ అనే సినిమాలో ఘంటసాల గారు పాడారండి, ఎక్కడ ఉన్నా ఏమైనా మనం ఎవరికి వారే వేరైనా అని చెప్పేసి. నాకు తెలిసి నిజాయితీ కలిగిన ప్రేమికుడు ఎవడన్నా ఉంటే ఆ పాట వినాలండి. లవ్ అనేది ఈ రోజున స్టాపింగ్, యాసిడ్ పోయడం, బ్లేడ్లతో పీకలు కోసే ఈ సో కాల్డ్ లవర్స్ అందరికీ కూడా ఆ పాట వింటే కనీసం వాట్ ఈస్ లవ్ అనేది, ట్రూ లవ్ అనేది అర్థమవుతుంది. వివేకానంద కూడా ఒకటి చెప్తాడు. వివేకానంద ఒకటి చెప్తాడు మేడం, ఏంటంటే ప్రేమ అంటే ఆశించడం కాదు, ఇవ్వడం అని చెప్పేసి. అవునండి, ప్రేమ అనేది ఎప్పటికీ అలా బతికుంటదండి. ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే అది ప్రేమ కాదనేది, ప్రేమ కాదని అంటారు కదా. నిజాయితీ గల ప్రేమలో స్వార్థం ఉండదండి. అంటే ప్రేమించి మోసం చేశాడంటే ఆయన ప్రేమికుడు అన్నాడు, మోసగాడు అంటారు. ఆడి ప్రేమికుడు అనే లిస్ట్ రాడు. అది లవ్ ఇస్ అ పైస్ థింగ్ అండి, అది ప్రపంచం అంతా వ్యాపించింది. దాన్ని ఎందుకు అలా ఇచ్చేస్తారో తెలియదు. మా మూర్తి గారికి ఆ పాట దొరికినట్టుంది. ఓకేనండి, వెరీ నైస్ టాకింగ్ టు యు. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్స్ అండి, థాంక్యూ వెరీ మచ్ అండి. మాకు కూడా చెప్పండి డిఎంకే గారు. అగైన్ ఐ విల్ కాల్ యు టుమారో. అచ్చా, ఆల్ ది బెస్ట్ చెప్పండి. మీకు ఆల్ ది బెస్ట్, రోజు ఆల్ ది బెస్ట్ అండి. మీకు కాల్ చేస్తున్నా కదా రోజు. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మ్యామ్ అండ్ ఎంజాయ్ ది షో. ఓకే అండి, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. ఇప్పుడు మా మంజుల గారు అడిగిన పాట వేద్దాం. మురళీకృష్ణ సినిమా అంటే ఆత్రేయ గారు రాశారండి, నా ఫేవరెట్ రైటర్. ఆయన లిరిక్ రైటర్, డైలాగ్ రైటర్ కూడా. ఆయన ఏంటంటే అదే స్వాతి చినుకు, ప్రేమనగర్లో డైలాగ్ ఒకటి ఉంటుంది. అసలు చాలా సినిమాలు చాలా రాశారండి. గుప్పుడు మనసులో మౌనమి నీ భాష ఓ మూగ మనస అన్నాడు. బూచాడమ్మా బూచాడు అని చెప్పేసి పెట్టి టెలిఫోన్ గురించి కులాలు, జాతులు, మతాలు, దేశాలు ఏమి లేకపోమన్నాడు ఆయన. ఈ మనసు కవి అంటే మనసు గురించి ఆయన ఎన్ని రాశాడు, అద్భుతాలు రాశాడు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ పాట మురళీకృష్ణ సినిమాల నుంచి ఆ పాట వేద్దామండి. పాట విన్న తర్వాత వండర్ఫుల్ సాంగ్ అండి, నాకు బాగా ఇష్టం ఈ పాట. చిన్నప్పుడు మరి నా పేరు ఉండటం వల్ల ఏంటో తెలియదు కానీ ఆ సినిమా పేరు అది అప్పటి నుంచి బాగా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఆ పాట బాగా జీర్ణించుకున్నాను. మూర్తి గారు ఇప్పుడు ఆ పాట మీరు వేస్తున్నారు. ఈ పాట అయిపోయిన తర్వాత విల్ బి బ్యాక్ అగైన్ ఆఫ్టర్ దిస్ వండర్ఫుల్ సాంగ్ అండి. ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా నీ సుఖమే నే కోరుతున్నా, నీ సుఖమే నే కోరుతున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా, నీ
సుఖమే నే కోరుతున్నా. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవల్లి మంచికని అనుకోవడమే మనిషి పని. నీ సుఖమే నే కోరుతున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా. నీ సుఖమే నే కోరుతున్నా. పసి పాపవలే ఒడి చేర్చినాను, కను పాపవలే కాపాడినాను, గుండెను గుడిగా చేశాను, గుండెను గుడిగా చేశాను. నువ్వుండలేనని వెళ్ళావు, నీ సుఖమే నే కోరుతున్నా. నిన్ను వీడి అందుకే వెళుతున్నా. నీ సుఖమే నే కోరుతున్నా. వలతుట తెలిసిన నా మనసునకు మరతుట మాత్రము తెలియనిదా. మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే రుజువు కదా. నీ సుఖమే నే కోరుతున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా. నీ సుఖమే నే కోరుతున్నా. నీ కలలే కమ్మగ పండని, నా తలపే నీలో వాడని, కలకాలం చల్లగా ఉండాలని దీవిస్తున్నా నా దేవిని, దీవిస్తున్నా నా దేవిని. ఎక్కడ ఉన్నా ఏమైనా ఎవరికి వారై వేరైనా నీ సుఖమే నే కోరుతున్నా. నిన్ను వీడి అందుకే వెళుతున్నా. నీ సుఖమే నే కోరుతున్నా. నీ సుఖమే నే కోరుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్ అండ్ దిస్ ఇస్ డిఎంకే. మరి డిఎంకేతో పాటు ప్రముఖ సినీ రచయిత నివాస్ గారు కూడా మన స్టూడియోలో ఉన్నారు. అల్లరి, అమ్మాయిల అబ్బాయిలు, ఒక రాజు ఒక రాణి, శ్రీ సీమశాస్త్రి, కిత్తకిత్తలు, గోపి, సోగ్గాడు, రీసెంట్గా అయ్యారే, ఇక త్వరలో వచ్చే నెల విడుదలగా పోతున్న మేము వయసుకు వచ్చామనే సినిమా తనీష్ హీరో అండి. దానికి ఇప్పుడు ప్రస్తుతం అవును అనే సినిమా అల్లరి బాబు గారి డైరెక్షన్లో షూటింగ్ నడుస్తుంది. నంద్యాల రవి గారు డైరెక్షన్లో రచయిత టర్న్డ్ డైరెక్టర్ ఆయన నంద్యాల రవి. ఆయన డైరెక్షన్లో వరుణ్ సందేశ్ హీరోగా నడుస్తున్న సినిమాకి కూడా మన నివాస్ గారు డైలాగులు రాస్తున్నారు. మీరు వారితో మాట్లాడాలనుకుంటే మీరు మాకు ఫోన్ చేయొచ్చు. మీరు మాకు ఫోన్ చేయాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038796611, యూకే నుంచి అయితే 1223770480, అదే ఇండియా నుంచి అయితే 04066624513 ఫోన్ చేయొచ్చు, లేదా storylive@gmail.comకి మెయిల్ చేయొచ్చు. నివాస్ గారు, ఒక రాజు ఒక రాణి ఉషా కిరణ్ మూవీస్ అండి, అది మీ మూడో సినిమా. అది ఉషా కిరణ్ మూవీస్. రామోజీరావు అంటే మహాఘనుడు, ఆయన ఘనపాటి. మరి అటువంటి పెద్ద మనిషికి మీరు ఆయన తీసే సినిమాకి డైలాగ్ రైటర్గా ఫిల్మ్ సిటీకి వెళ్ళడం, మరి అక్కడ రాయడం, అది మీకు ఎలాంటి అనుభూతులు ఉన్నాయి అక్కడ? అందులో రవితేజ అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈనాడు పేపర్ చదువుతున్నానండి. అందులో అయితే పత్రికా రంగంలో సంచలనం అది. అసలు రవితేజ
పెద్ద హీరో అప్పటికి. అప్పటికే యోగి డెబ్యూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు పనిచేసి వచ్చిన ఆయన యోగి గారు. అలాంటి సినిమా అప్పుడు నేను జస్ట్ ఒక సినిమా అయిపోయి రిలీజ్ అయ్యి ఇంకో సినిమా అమ్మాయిల అబ్బాయిలు షూటింగ్ అవుతుంది అంటే అట్ ద సేమ్ టైమ్ ఫస్ట్ సురేష్ ప్రొడక్షన్ ఫస్ట్ మూవీ, నెక్స్ట్ మూవీ జెమినీ క్రియేషన్స్, థర్డ్ మూవీ జెమినీ ఫిల్మ్ సర్క్యూట్స్, థర్డ్ మూవీ వచ్చేసి ఉషా కిరణ్. అసలు నిజమండి నాకు ఎప్పుడు అది గాడ్ గిఫ్ట్ ఏమో అసలు నిజం. పట్టమే 3 పెద్ద సంస్థలు ఇండస్ట్రీలో బాగా పేరు. ఇంకా ఇంకొక విచిత్రం ఏంటంటే అండి మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి మన అట్లూరు పూర్ణచంద్ర లక్ష్మీ ఫిలిమ్స్ ఆయన మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ సినిమాలు తీయాలని చెప్పేసి ఆ కంపెనీలో నేను మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి రాశాను. మొన్న ఋషి రిలీజ్ అయినప్పుడు అనుకున్నా ప్రసాద్ ప్రొడక్షన్స్ ఈ కంపెనీలో కూడా పనిచేస్తే బాగుంటుంది. ఏంటంటే ఇప్పుడు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి వాళ్ళు పనిచేసిన సినిమా కంపెనీలు ఏవి లక్ష్మీ ప్రొడక్షన్స్ కానీ లేకపోతే ప్రసాద్ గారు కానీ అంటే నాకు అదొక నా కెరీర్లో అదొకటి ఉంటుంది కదా అసలు. నిజం నేనైతే ఇప్పటికీ వండర్ఫుల్ ఫీల్ అవుతానండి అసలు. ఏంటంటే ఇంకా పెద్ద కంపెనీలు అలాంటిది అది ఏమో అది ఇంకా అదృష్టం ఏమో అండి అది నిజంగా అసలు సరస్వతి అదృష్టం అండి. మనకు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదామండి. హలో, హాయ్ అండి. హాయ్ డిఎంకే గారు. హాయ్ అండి, వెల్కమ్. నమస్తే అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. హౌ ఆర్ యు మ్యామ్? యా గుడ్, హౌ ఆర్ యు? ఫ్యాంటాస్టిక్. మీ పేరు చెప్పలేదండి. నా పేరు రోజు చెప్పాలండి మీకు? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏమండి రోజు నేను తిన్నాం కదండి. గీత గారు, యా మన స్టూడియోలో నివాస్ గారు ఉన్నారండి, వారితో మాట్లాడండి. ఓకే అండి, ఎలా ఉన్నారండి నివాస్ గారు? నమస్తే. నమస్తే మేడం, చాలా బాగున్నాయండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. మా డిఎంకే గారు పుణ్యమా అని అందరితో మాట్లాడగలుగుతున్నాం మేము. మేము కూడా ఈ టోరీ వల్ల కానీ డిఎంకే గారి వాళ్ళు కానీ ఇలాంటి మీలాంటి వాళ్ళని ఎక్కడెక్కడ ఉండే వాళ్ళని అందరినీ తెలుగు అభిమానుల్ని కలుసుకోగలుగుతున్నాం, అందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. ఏం చేస్తుంటారు మేడం మీరు? యా మాకు కూడా అండి చాలా హ్యాపీ. మీ మూవీస్ అన్ని నరేష్ గారితో ఎక్కువ తీస్తారు కదా, నరేష్ గారి సినిమాలకి ఎక్కువ రాస్తారు కదా మీరు? అవునండి, నరేష్ సినిమాలకి ఆల్మోస్ట్ ఎక్కువ రాశానండి. యా అదే మేము నరేష్ మూవీస్ అన్ని అసలు చూడకుండా ఉండమండి. అసలు రాజేంద్ర తర్వాత ఇంకా ఆయన మూవీసే కొంచెం హాయిగా రిలాక్సింగ్ గా నవ్వుకోవడానికి అంతా చూడడానికి చాలా బాగుంటాయి. ఆ స్లాట్ నరేష్ కి వచ్చేసిందండి, రాజేంద్ర ప్రసాద్ గారి స్లాట్. ఆయన ప్లేస్ రీప్లేస్మెంట్. అవునండి, ఇంతకుముందు రాజేంద్ర ప్రసాద్ గారి మూవీస్ అన్ని చూసేవాళ్ళం మంచిగా ఫ్యామిలీతో మొత్తం కూర్చొని. మళ్ళీ ఇప్పుడు తర్వాత నరేష్ గారే. అదండి, ఎందుకంటే నాకు ఈవీ గారి ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఎక్కువ అనమాట మూవీకి. ఎందుకంటే ఈవీ గారి దగ్గర 22 మూవీస్ కి రాశానండి నేను ఈవీ గారి దగ్గర. ఈవీ గారు చాలా మంచి గొప్ప డైరెక్టర్. ఆయన పోగొట్టుకున్నాం. నా గురువుతో సమానం, నా గురువు అండి ఆయన. నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను వరకు, చాలా వరకు. కాలేజీలో హై స్కూల్లో చదువుకుంటే జంజాల్ గారి సినిమాలు, కాలేజీలో చదువుకుంటే ఈవీ గారి సినిమాలు చూసి అసలు ఒక డైలాగ్ ఇలా రాయొచ్చు అనమాట అని చెప్పి వాళ్ళ సినిమాలు చూసి నేర్చుకున్నానండి నేను అసలు. ఇంకా ఏమున్నాయండి కొత్త మూవీస్ ఏమొస్తున్నాయి మీది? మొన్న అయ్యారే అని ఒకటి రాజేంద్ర ప్రసాద్ శివాజీది రిలీజ్ అయిందండి లాస్ట్ మంత్. అది రిలీజ్ అయింది కదండి? అవునండి అవునండి, రిలీజ్ అయింది. మా దగ్గర రాలేదు, ఇంకా డివిడి వస్తే చూడాలి. వస్తే చూడండి మేడం, బాగుంటుంది, చాలా మంచి సినిమా. ఈ మధ్యకాలంలో నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా అని చెప్పుకోవచ్చండి అది. నెక్స్ట్ మంత్ తనీష్ హీరోగా మేము వయసుకు వచ్చామని చెప్పి రిలీజ్ అవుతుందండి. అదొకటి కొత్తదండి. ఈ మంత్ ఆడియో రిలీజ్ ఉంది, అది కూడా చాలా బాగా వచ్చింది, మంచి లవ్ స్టోరీ అండి. అది చూడండి తప్పకుండా. ఓకే మేడం. ఇంకేంటండి చెప్పండి సంగతులు? ఏం చెప్పంటారండి, ఆయన మేము వయసుకు వచ్చాను కానీ నేను ఎప్పుడు వస్తాను వయసుగా ఆలోచిస్తున్నాను.
అవును కదా, మీరు ఇంకా రాలేదు కదా, మీరు ఇంకా చిన్న కిడ్ కదా, మరి మీరు ఎప్పుడు వస్తున్నారు వయసుకి? బాలకుమార్ బాయ్ కదా మీరు. మా బావమారిది ఉన్నాడండి, అంటే మా మిస్సెస్ వాళ్ళ బ్రదరు అంటాడు అనమాట, అమ్మా మీ ఆయన మా కన్ని కుర్రాడు ఇంకా రాలేదా అంటాడు. కడుపు మంట అన్ని పనులు ముగించుకొని అన్ని చేసేసరికి చాలా లేట్ అవుతుందని చెప్పాలి. కాదండి, వాడి కడుపు మంట ఏంటంటే వాడు నా కళ్ళ ముందు పిల్లాడు ముసలాడైపోయాడు. వాడింత పొట్ట వేసుకొని నడవలేక కూర్చుంటే లేక నాన్న అందరు ముసలాళ్ళు అయిపోతారండి, మీరు తప్ప. కాదండి, నేను యాక్టివ్గా ఉండేటప్పటికి వాడు పెట్టిన పేరు అనమాట నాకు, మా బావ కన్ని కూరాడాయా అంటాడు. అది నా ముందు అంట భయం వల్ల మా మిస్సెస్ తోటి. మన మనసులో యంగ్ ఉండాలి అంతే. ఇఫ్ ద హార్ట్ ఈస్ క్లీన్, మీ మైండ్ క్లీన్ గా ఉంటే యువర్ యంగ్ అండి, యువర్ యంగ్ అండ్ ఎనర్జెటిక్, దట్స్ ఇట్. అదే అండి, అదే కావాలి. ఇలాంటి రైటర్స్ డైరెక్టర్స్ అందరూ మంచి మంచి మూవీస్ తీసి మన ఆయుష్ పెంచుతున్నారు. ఇంకా నవ్వు 40 విధాలు మేలండి, ఒకప్పుడు నవ్వు 4 విధాలు. నవ్వించడం చాలా కష్టం అండి, అది అన్నిటికన్నా. అసలు మాటలతో పాటు వాళ్ళ యాక్షన్ అన్ని కలవాలి. కాదు మేడం, పూర్వం అనేవాళ్ళు నవ్వు 4 విధాలు చేయటని. ఏంటి అనవసరంగా నవ్వుతున్నావు ఏంట్రా అని చిన్నప్పుడు భయపెట్టేవాళ్ళు, మమ్మల్ని గద్దించేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ స్ట్రెస్ డిప్రెషన్ నవ్వు కావాలి. ఇప్పుడు మన ఈ బిజీ లైఫ్ లో దీంట్లో నవ్వు ఉంటేనే కొంచెం మన లైఫ్ ని ఎంజాయ్ చేయగలుగుతాం మనం. నవ్వు 40 విధాలు మేలండి ఇప్పుడు. యా, ఇంకేంటి మీరేంటి చాలా మందిని తీసుకొస్తున్నా అని చెప్పారు ఇంతకు ముందు, విన్నాను నేను. ఝాన్సీ గారిని, ఉదయ్ భాను, సుమా అందరిని తీసుకొస్తున్నారు. అబ్బా చాలా హ్యాపీగా ఉంది, ఎప్పుడెప్పుడా అని వెయిటింగ్ అనమాట. ఇప్పుడు వంట సువాసనలు వస్తున్నాయి అనుకోండి, ఆకలి పెరుగుతుంది, బాగా ఆవురు మంది తింటాం, బాగా కడుపు నిండిపోయింది. అప్పుడు ఎంత గుమగుమలు వచ్చినా తర్వాత చూద్దాం, ఇప్పుడు అక్కర్లేదు కదా అనిపిస్తుంది. అందుకని కొంచెం పోస్ట్ పోన్ చేశాను. అంటే నాగ చైతన్య గారు ఈ నెలలోనే వస్తారు మీకు. నాగ చైతన్య గారా? నవ యువ సామ్రాట్, అక్కినేని వంశ నట వారసుడు అక్కినేని నాగ చైతన్య, అంటే నట సామ్రాట్ మానవుడు, యువ సామ్రాట్ కింగ్ నాగార్జున గారు అబ్బాయి. మరి నవయువ సామ్రాట్ మరి ఆయన కూడా స్టూడియోకి వస్తున్నారు. చెప్తుంటేనే హ్యాపీగా ఉంది. ఇంకా వస్తారండి. ఇంకొకటి పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ మంత్ సుమా, ఉదయ్ భాను, ఝాన్సీ వీళ్ళ ముగ్గురితో పాటు ఒక పెద్ద హీరో, టాప్ హీరో అనమాట. అంటే వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి గారు ఉన్నారు కదా, వాళ్ళ నలుగురిలో ఒక హీరో వస్తారు. హూ ఈస్ దట్ అనేది ఐ డోంట్ సే ఇట్. ఉగాది రోజున యూ విల్ ఎంజాయ్ ది షో. ఓకే అండి, చాలా థ్యాంక్స్ టు టోరీ అండి. మన టోరీకి మనం థ్యాంక్స్ చెప్దాం. టోరీకి ముఖ్యంగా మీకే చెప్తామండి మేమైతే. చెప్పండి, ఏం చేస్తాం. ఓకే అండి, థ్యాంక్స్ అండి మీరు వచ్చినందుకు, నివాస్ గారు అండ్ డిఎంకే గారు మీరు తీసుకొచ్చినందుకు మీకు థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండి, బాయ్, నమస్తే. బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే అండి. ఓకే, వీళ్ళందరూ ఇటువంటి సెలబ్రిటీస్. ఒక ఆయన అంటే అక్కడ ఒక ఆయన ఫేస్బుక్లో పెట్టాడు, ఒక చిన్న తేడా జరిగింది ఆ మధ్య. అప్పుడు ఫేస్బుక్లో ఒక ఎట్టకారంగా అనమాట, పెద్ద హీరోలు కూడా వెంకటేష్, నాగార్జున కూడా తీసుకురండి, పెద్ద హీరోలు కూడా తీసుకురండి అని. ఓకే, నేను అన్నాను ఆ రోజు, చెప్పాను మన ఫైన్ డే డెఫినెట్గా వాళ్ళు కూడా వస్తారండి టోరీకి అని చెప్పి. అంటే ఫస్ట్ వాట్ ఈస్ స్టోరీ అనేది ఇండస్ట్రీకి ప్రూవ్ చేసి, సో దిస్ ఈస్ ద రేంజ్ ఆఫ్ టోరీ. హలో, మరో కాలర్ ఉన్నారండి లైన్లో. హలో, హాయ్ అండి. హలో 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 వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ మ్యామ్. దిస్ ఇస్ డిఎంకే. నాతో పాటు మన స్టూడియోలో నివాస్ గారు కూడా ఉన్నారు, ప్రముఖ సినీ రచయిత. నా పేరు సుధా అండి. సుధా గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? న్యూ జెర్సీ. వావ్, అందుకనే అంత కొత్తగా మాట్లాడుతున్నారు. న్యూ జెర్సీ అంటే ఎప్పుడు కొత్తగా ఉండదండి, అది పాత పడదా? డిఎంకే పోటీ వస్తుందండి మీ ఊరు. మనుషులు ప్లేస్ రెండు అలాగే ఉంటాయి మీలాగా. కాదండి, డిఎంకే పోటీ వస్తే ఎలాగండి? ఎవరో ఒకరు కాంపిటీషన్ ఉండాలి కదండి మరి. ఓకేనండి, నివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. నమస్తే అండి నివాస్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. సినిమాలు చూస్తారండి బాగా? చెప్పండి. సినిమాలు చూస్తారండి బాగా? చూస్తామండి. నాకు కితకితలు బాగా నచ్చింది అన్నిటికన్నా. అల్లరి అల్లరి కూడా బాగుంది, ఫస్ట్ మూవీ కదా. శివశాస్త్రి చూసారా? బాగుంది. శివశాస్త్రి
చెప్పండి. సీమ శాస్త్రి సీమ శాస్త్రి కూడా చూసాను. నచ్చావులే కూడా బాగున్నాయండి డైలాగ్స్. థ్యాంక్ యూ అండి. మీరు అది ఎవరి గోల వాడితే మీరు కాదు కదండి? కాదండి నేను అప్పటికి అదండి. అదే ఈవీవి గారితోనే ఎక్కువ చేశారు కదా. అవునండి, నరేష్ గారితో. ఈవీ గారితో అసిస్టెంట్ రైటర్ ఈవీ గారి దగ్గర ఇదండి నా ఫస్ట్ సినిమా. నా ఫస్ట్ టైటిల్ కూడా స్క్రీన్ మీద చూసుకుంది ఈవీ గారి సినిమాకేనండి. ఆ తర్వాత నరేష్ తోటి ఎక్కువ సినిమాలు చేయడం, ఈవీ గారి దగ్గర ఎక్కువ సినిమాలు పనిచేయడం, అదంతా చాలా హ్యాపీ అండి. ఏంటంటే బహుశా నేను ఇంత బాగా రాయడానికి కారణం వన్ ఆఫ్ ది పార్ట్ ఆయన కూడానేమండి, ఈవీ గారి దగ్గర పనిచేయడం కూడానేమో అండి అసలు. నిజమండి అసలు ఇది చాలా బాధపడాల్సిన విషయం. మన తెలుగు సినిమా చాలా బాధపడాల్సిన విషయం అండి అది. రిలాక్స్ ఇచ్చే మూవీస్ అంటే ఈవి సత్యనారాయణ గారివేనండి. అసలు అన్ని మర్చిపోతాం, ఏం స్ట్రెస్ ఉన్నా. మీకు ఎప్పుడైనా బాధగా ఉన్నప్పుడు, ఏమైనా డిప్రెషన్ లో ఉన్నప్పుడు జంబలగడ్డ పంప చూడండి. నేను ఎన్నిసార్లు అండి, 100 సార్లు పైగా చూస్తుంటాను. ఒకటి అడక్కు అప్పలప్పారావు ఎప్పుడు చూసినా మళ్ళీ వస్తుంటాయండి ఆయన సినిమాలు. మళ్ళీ సినిమాలు చూడండి. మొన్న జయలలిత గారు వచ్చినప్పుడు కూడా చెప్పాను కదా, దాంట్లో బాగుంటది జయలలిత గారిది కూడా. జయలలిత గారు ఎవరో గంట సంజయ్ అంటే ఈవిడ సంజయ్ అంటే పక్కన జయ జయ జయ. అవునండి. ఎలా అండి అంటే అంత ఈవెన్ డైలాగ్స్ కూడా వీళ్ళు డైలాగ్ రైటర్స్ ఎట్లా అంటే సిచ్యుయేషన్ చెప్పగానే దట్టు కామెడీ డైలాగ్స్ రాయడం చాలా కష్టం అనిపిస్తుంది నాకు. సీరియస్ గా ఉండేవి రాయడం ఈజీ ఏమో కానీ ఆ సిచ్యుయేషన్ అది కామెడీ డైలాగ్సే కష్టం కదండి నివాస్ గారు. అంటే నాకేమనిపిస్తుంది అంటే నేను పెన్ను తీగానే దండం పెట్టుకుంటా, అమ్మ సరస్వతి కాసేపు వచ్చి నాలుగు మీద నాట్యం చేసి వెళ్ళిపోమ్మా అని అనుకుంటా. బహుశా అదేనేమో అండి. ఇంకోటి ఏంటంటే నేను అనుకోవడం ఇన్బిల్ట్, నేను పుట్టిన రాజమండ్రికి ఒక గోదావరికి 1 కిలోమీటర్ దూరంలో పుట్టానండి మా ఇల్లు. బహుశా వాతావరణం అక్కడ నీళ్లు అంటే గోదావరి నీళ్లు దాదాపు చూడండి మీరు ఈస్ట్ వెస్ట్ లో బాగా ఎటకారంగా ఉంటుంది బాగుంటది. అంటే ఏమనకలా ఏంటి ఏంటి బాగున్నదా అంటే చాలు అసలు అందులో చాలా ఉంటుందండి అసలు. పలకరింపులోనే ఎటకారం కనపడుతుంది. అంటే అదే అవునండి, చాలా బాగుంటది. అదే అనుకుంటూ ఉంటా, ఎంత వాళ్ళకి ఎంత ఇది ఉంటే గానీ అలా రాయలేరు అసలు. అంటే మీరు చెప్పింది కూడా రైటే అండి. ఎందుకంటే మేము సిట్టింగ్ రూమ్ లో కూర్చుని జుట్టు పీకేసుకుని కొట్టేసుకునేదాకా వెళ్తామండి అసలు. అంటే కంట్రోల్ చేసుకోలేము అసలు. ఇంకా కోపం అంటే అది అన్ని జస్ట్ మాట్లాడి అది చేసి ఇచ్చేసి బాగాలేదని చెప్పి ఒక్కోసారి ఫైల్ ఇసిరేసుకుని పొద్దున్న షూటింగ్ అన్నప్పుడు ఏదో సీన్ మారిపోయింది ఇలా కాదని చెప్పేసి 10కి 10:30 ఫోన్ చేస్తాడు నిద్రపోయే టైంకి. అప్పుడు నిద్ర చంపేసుకుని మళ్ళీ మొదలు పెట్టాలి ఫ్రెష్గా. అంటే మాకుండే కష్టం కానీ మాకుండే బాధ కానీ ఇవన్నీ పక్కన పెట్టాలండి ఇంకా. ఎందుకంటే ఇది కోట్లతోటి వ్యవహారం అని ఇంక చేసేసి మళ్ళీ 3 దాకా ఎప్పుడు రాసుకుని మళ్ళీ పొద్దున్నే సీన్ పేపర్ తీసుకుని లొకేషన్కి వెళ్ళి అక్కడ ఇచ్చేసి మళ్ళీ అక్కడ మొదలు పెట్టాలన్నమాట. ఇవన్నీ సినిమా రిలీజ్ అయ్యి మీలాంటి కాలర్ ఎవరో ఫోన్ చేసి లేకపోతే ఎవరో ఒకరు కలిసి డైలాగ్ వాళ్ళు రాశారండి అన్నప్పుడు మళ్ళీ కష్టపడాలనిపిస్తుందండి అసలు. అంటే నిరంతరం ప్రసవ వేదన అండి, నిరంతరం ప్రసవ వేదన ప్రతి సినిమాకి. అవునండి. అవన్నీ యాక్చువల్ గా కామెడీ డైలాగ్స్ ఎలా ఉంటాయంటే మీకు ఒకసారికి తొందరగా అర్థం అయినట్టే ఉంటది అప్పటికి, కానీ అర్థం కాదు మరి. అదే అవునండి అవును. అండి నైస్. యాక్చువల్లీ మీరందరూ మమ్మల్ని నవ్విస్తున్నారు. కితకితలు అయితే ఇంకా అసలు చాలా అంటే ఎంత బాగుంటదండి డైలాగ్స్. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది మూవీ, అసలు బోర్ ఉండదు ఎక్కడ. అల్లరి నరేష్ గారు చెప్పడం కూడా అలాగే ఉంటది డైలాగ్స్ ఫ్లో. టైమింగ్ వేరండి. సూపర్ ఆర్టిస్ట్ అండి నరేష్, ఫ్యాంటాస్టిక్. నిర్మాతల పార్టీ కల్పతరు అండి. వాళ్ళ 8 సినిమాలు ఉన్నాయి నరేష్ కి చేతిలో. అవునండి. రేపు పొద్దున పెళ్లి చేసుకున్నా ఆ టైంకి తాళి కట్టే టైం చెప్పండి, నేను వచ్చి తాళి కట్టేసి షూటింగ్ అంటాడు. అంత బిజీగా ఉన్నాడు. ఈవెన్ ఆర్ఎన్ రాజేష్ గారి పెళ్లిలో కూడా బాగా చేశారని కూడా తనే పెద్ద అండి, తనే పెళ్లి పెద్ద, తనే దగ్గరుండి జాగ్రత్తగా అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు.
చేయించాడు. అవును చెప్పారు, విన్నాను. చాలా అసలు ఈవీ గారు లేరు కదా, లోటు తీర్చారని విన్నాను నేను. వండర్ఫుల్ పర్సన్ అండి. నరేష్ అంటే సినిమాలో స్క్రీన్ ఎంత కామెడీ చేస్తాడో, రియల్ లైఫ్ లో అంత సెన్సిటివ్ ఫీల్ అంత జెంటిల్మెన్. అసలు చాలా చూసామండి, యూట్యూబ్ లో వీడియోస్ కూడా చూసాం. అసలు తన రెస్పాన్సిబిలిటీ అసలు ఎంత అసలు అనిపించారు చిన్నోళ్ళని. వెరీ ఫ్రెండ్లీ నేచర్. అసలు సినిమాలో ఎంత ఆకతాయిగా ఉంటాడో లైఫ్ లో అంత స్ట్రాంగ్ పర్సన్ అండి నరేష్ అసలు. ఓకేనండి సుధా గారు, మరి ఇంతసేపు మన స్టూడియోకి వచ్చి మనకి ఆయన అనుభవాల్ని, ఆయన గురించిన వివరాలని, అంటే ఒక 50 సినిమాల చరిత్ర ఏదో ఒక 2 గంటల్లో చెప్పడం కుదరదు, కష్టం. కాకపోతే ఇట్లా 2-3 సార్లు కితాలుగా అంటే వాయిదాల పద్ధతిలో అప్పుడప్పుడు 2 నెలలకి 3 నెలలకు ఒకసారి సార్ని పిలిచి మన స్టూడియో పిలిచి మరి ఎప్పటికప్పుడు ఏ కొత్త సినిమా వచ్చినా ఆ సినిమా తాలూకు అనుభవాలన్నీ మనకి చెప్తారు. అలా చెప్తారని అనుకుంటున్నాను భయ్యా మీరు మా స్టూడియోకి వచ్చి. అందుకు మీకు మా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మా శ్రోతలకు మీరు ఏమన్నా చెప్తే. థ్యాంక్స్ టు telugu1.com టోరీ. నేను ఈ ప్రోగ్రామ్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటానండి. అసలు నాకు వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ ప్రోగ్రామ్. అసలు నాకు డౌట్ ఉండేది, మా పక్కింటోడికి నేను తెలుసా అసలు నేను ఏం చేస్తాను అని చెప్పి. కానీ ఈ telugu1.comకి వచ్చిన తర్వాత అసలు అంటే నివాస్ అనేవాడు కూడా ప్రపంచంలో కొంతమందికి తెలుసా, ఇంతమందికి తెలుసా అని అనిపిస్తుంది. నిజంగా ఈ ఆపర్చునిటీ అంటే ఈరోజు నేను రోజు కంటే 1 kg సంతోషం ఎక్కువ పడుకుంటాను. అది నాకు ఈ telugu1.com వల్లే వచ్చింది. డెఫినెట్గా ఇలాంటి నవ్వించడం చాలా కష్టమైన పని, కానీ ఇది ఇంతమందిని తృప్తిస్తుంది అనే విషయం నాకు తెలియజెప్పింది telugu1.com రేడియో ఇంటర్నెట్. కాబట్టి నేను మిమ్మల్ని ఫ్యూచర్లో ఇంకా బాగా నవ్విస్తా అని చెప్పి ప్రామిస్ చేస్తున్నానండి. అది థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ముందు ఆయన ప్రామిస్ చేస్తున్నారు ఇంకా మిమ్మల్ని ఆనందింపజేయడానికి మరిన్ని మంచి సినిమాలు, మరింత మంచి కామెడీ రాసి, ఆరోగ్యకరమైన కామెడీ అండి, అసభ్యత లేని, ద్వంద్వార్థాలు లేని కామెడీ రాస్తారు నివాస్ గారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ప్రస్తుతానికి ఈ పూటకి ఈ షోకి ఐఎమ్ సేయింగ్ బై బై అండి. మరి మీరు ఒక మాట మా వాళ్ళకి మళ్ళీ ఎప్పుడు కలుస్తారో చెప్తే. మీరు ఎప్పుడు పిలుస్తే అప్పుడు సార్, ఐఎమ్ ఆల్వేస్ రెడీ. తెలుగు1 పీపుల్కి, టోరీ లిజనర్స్కి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అదే అండి విషయం. మరి వాళ్ళ మన లైవ్ షో ఇలా జరిగింది. మరి రేపు లైవ్ షోలో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా అంటిల్ దెన్ బై బై అండి. సైనోరా, కీప్ స్మైలింగ్, లవ్ యూ ఆల్, బై బై.